ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం ఏప్రిల్ 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు గ్రహ గోచార ఫలితాలు అన్ని లగ్నాల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం. అయితే ఫలితాలకు వెళ్లే ముందు ఈ వారంలో ఉన్న ముఖ్యమైన గ్రహ మార్పులు ఒకసారి గమనిద్దాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క వారంలో మనకు 11వ తారీఖు వచ్చేసి బుధుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ట్రాన్సిట్ అవుతుండు. ఇదొకటి మనం గుర్తుంచుకోవాల్సింది. కాకపోతే వారం చివరన 11వ తారీఖు నాడు ఈయన గ్రహచారం జరుగుతుంది కాబట్టి బుధుని ఫలితాలు ఎక్కువగా కుంభరాశిలోనే మనకు ఈ వారం మొత్తం ఉంటాయి. ఈ ట్రాన్సిట్ ఒకటి చూసుకుంటే గనక నెక్స్ట్ వచ్చేసి శని హస్తగతం అంటే కంబస్ట్ అనేది ఇంకా ఈ వారం కొనసాగుతూ ఉంది. ఈ వారం మొత్తం కూడా శని గ్రహం హస్తగతంలో ఉంటాడు. అదేవిధంగా దీని ప్రభావం వల్ల శని పాలిత లగ్నాలైన మకర మరియు కుంభ లగ్న జాతకులకు ఈ వారంలో శుభకార్యాలు జరగడానికి అనుకూలత లేదు. కాబట్టి ఆ లగ్నాల వారు శుభకార్యాలను కాస్త వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే చంద్రుని సంచారం యొక్క ఈ వారం ప్రారంభంలో చంద్రుడు తులారాశి నుంచి మనకి ఇక్కడ ఈ వారం ఈ యొక్క 5వ డేట్ నుంచి మనకు చంద్రుడు తులారాశి ఇది ఏదైతే 7వ స్థానం కాలపురుష కుండలో ఈ తులారాశి నుంచి మెల్లగా వృశ్చిక రాశికి అదేవిధంగా ధనురాశికి వారం ఎండింగ్లో మకర రాశి సంచారం అయితే జరుగుతుంది. సో వారాంతంలో మకర రాశిలో ప్రవేశించడం వల్ల ఈ యొక్క వారం అయితే మనకు ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూసుకోవచ్చు. కాబట్టి ఈ ప్రధాన గ్రహ సంచారాలు మరియు మిగతా గ్రహాల స్థితిగతుల ఆధారంగా ఈ వారం అన్ని లగ్నాల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు సవివరంగా చూద్దాం. సో మేష లగ్న జాతకులకు ఏప్రిల్ 5, 2026 నుండి ఏప్రిల్ 11, 2026 వరకు చంద్రగ్రహ గోచారం మరియు ఇతర గ్రహ స్థితుల ఆధారంగా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం. ఇక్కడ చూస్తే మేష లగ్నం వచ్చేసి ఈ లగ్నం. సో మేష లగ్నం వరకు ఈ వారంలో మనకు చూసుకుంటే కనుక చంద్రుని సంచారం చూసుకుంటే ముందుగా చంద్రగోచారాన్ని గమనిస్తే మొదటి రోజు చంద్రుడు సప్తమ భావంలో ప్రయాణం చేయడం వల్ల భార్యాభర్తల మధ్య చాలా మంచి సఖ్యత ఉంటుంది. తర్వాతి 2 రోజులు అష్టమ స్థాన సంచారం వల్ల మంచి దాంపత్య సుఖం లభిస్తుంది. ఆ తర్వాత రోజులు కూడా చంద్రుడు నవమ భావంలోకి ప్రవేశించినప్పుడు మీ సేవింగ్స్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా వారాంతంలో దశమ భావ సంచారంతో ప్రొఫెషన్లో మీకు చాలా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే లగ్నము మరియు గ్రహస్థితులు సో ఈ లగ్నానికి చంద్రుడు శుభగ్రహం కాబట్టి మంచి ఫలితాలు ఇస్తున్నాడు. మిగతా గ్రహాలను చూసుకుంటే కనుక ఇది గురుపాలిత లగ్నం అవుతుంది. గురుపాలిత లగ్నాలకు మనము శుభగ్రహాలను తీసుకుంటే కనుక లగ్నాధిపతి కుజుడు, అదేవిధంగా నెక్స్ట్ ఈ లగ్నం పంచమాధిపతి వచ్చేసి రవి, అలాగే కేంద్ర స్థానానికి చంద్రుడు శుభగ్రహం కాబట్టి చంద్రగ్రహ ఫలితాలు ఆల్రెడీ చెప్పుకున్నాము. అదేవిధంగా రవి తర్వాత చూసుకుంటే కనుక నవమాధిపతి ఇక్కడ గురుడు ఈ లగ్నానికి మంచి ఫలితాలు ఇస్తారు. అదేవిధంగా చూసుకుంటే కేతువు. సో ఈ యొక్క 5 గ్రహాలు కూడా సో చూసుకుంటే కనుక గురు, కుజుడు, రవి, కేతువులు, చంద్రుడు ఈ 5 గ్రహాలు మేష లగ్నానికి శుభగ్రహాలు. అదే విధంగా చూసుకుంటే పాపగ్రహాలను చూసుకుంటే ఇక్కడ శని వచ్చేసి కంబాస్లో ఉన్నాడు. అంటే శని ప్రభావం అనేది ఈ యొక్క లగ్నం మీద అయితే ఏముండవు. తర్వాత బుధుడు వచ్చేసి గురు దృష్టి బుధుడి మీద ఉంది ఇక్కడ నవమ దృష్టి. సో బుధుడు కూడా ఇక్కడ మన శుభగ్రహం అయిపోయి మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా రాహువు కూడా ఇక్కడ గురు దృష్టి ఉంది. రాహువు కూడా ఇక్కడ మంచి ఫలితాలే ఇస్తుండు ఈ లగ్నానికి. సో అదే విధంగా చూసుకుంటే ఒక శుక్రుడు మాత్రమే ఈ లగ్నానికి ఒక ఇబ్బంది పెట్టే గ్రహంగా ఉన్నారు. ఇక్కడ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఆరోగ్య విషయము అదేవిధంగా ధన విషయం రెండు కనుక చూసుకున్నట్టయితే ఈ లగ్నంలోనే శుక్రుడు సంచరిస్తున్నాడు. ఈ శుక్రుడు ధనాధిపతి మరియు షష్టాధిపతి కావడం వల్ల శరీర సౌఖ్యం కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ధనచలమాని కూడా సామాన్యంగా ఉంటుంది. గృహ సుఖం కూడా యావరేజ్గా ఉంటుంది. ఇక్కడ 3వ స్థానంలో నవమాధిపతి అయిన గురువు ఉండడం వల్ల ఇక్కడ ధైర్యము నిర్ణయాల విషయాల్లో లగ్నాధిపతి కుజుడు దృష్టి కూడా పొందడం ఇక్కడ విశేషం. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే కుజుడు 3వ భావానికి దృష్టి 4వ దృష్టి ఉంది. అదే 3వ భావంలో గురుడు ఉన్నాడు. సో ఇక్కడ చూసుకుంటే కనుక దీనివల్ల ఈ వారం మీలో మంచి ధైర్యం ఉంటుంది. ఎటువంటి పరిస్థితిలో అయినా కూడా స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే అద్భుతమైన శక్తి కూడా మీకు కలుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక విద్యార్థులు చూసుకుంటే కనుక 5వ భావం చూసుకుంటే ఇక్కడ ఈ లగ్నానికి కేతు ఉండడం వల్ల అదే బుధగ్రహ వీక్షణ ఉన్నప్పటికీ కేతు యోగకారకుడు ఉండడం వల్ల విద్యార్థులకు ఎంతో కలిసి వచ్చే అంశం ఇది. దీనివల్ల మంచి గ్రహణ శక్తి అద్భుతమైన జ్ఞాపక శక్తి కలుగుతాయి. ఎందుకంటే ఇక్కడ గురువు కూడా తన నవమ దృష్టితో బుధుని చూస్తుంది ఇక్కడ. సో బుధుడు కేతు మీద దృష్టి పెట్టాడు. బుధుడు బుద్ధికారకుడు. ఈ బుధుడు మంచి ఫలితాన్ని ఇచ్చి కేతుతో కనెక్ట్ అయిపోయాడు. అందువల్ల మంచి గ్రాహక శక్తి అద్భుతమైన జ్ఞాపక శక్తి కలుగుతాయి. అంటే విద్యార్థులకు ఈ వారం కొంచెం కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా అప్పులు మరియు శత్రుత్వం విషయం చూసుకుంటే ఈ లగ్నానికి 6వ స్థానమైన బుధుడు
11లో ఉన్నాడు. ఇక్కడ కుజుడు, రవి 2 గ్రహాలు కూడా శుభగ్రహాలై 6వ స్థానాన్ని వీక్షిస్తున్నాయి. అంటే 6వ స్థానం మీద కుజుడు మరియు రవి గ్రహాల దృష్టి పడుతుంది. ఇది అప్పులు తీరడానికి లేదా అవసరానికి కొత్త రుణాలు పుట్టడానికి మంచి సోర్స్ క్రియేట్ చేస్తుంది. సో, ఇక్కడ శత్రువులు కూడా ఇదే స్థానంలోకి వస్తారు కాబట్టి శత్రువుల పీడ కూడా గణనీయంగా తగ్గిపోతుంది. సో, ఈ విధంగా కుజుడును, రవి 6వ స్థానానికి సంబంధించిన ఫలితాలన్నీ కూడా ప్లస్ ఇవ్వడం జరుగుతుంది. అదే కోర్టు కేసుల గురించి చూస్తే అష్టమ స్థానంలో మనకు ఏ గ్రహ దృష్టి లేదు. చంద్రుడు వచ్చేసి వారం మధ్యలో అష్టమ స్థానంలో గోచారం జరుగుతుంది. అష్టమ స్థాన ప్రభావం వల్ల కోర్టు కేసుల వ్యవహారాల్లో తీర్పులు లేదా పరిణామాలు కూడా సామాన్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏ గ్రహం కూడా శుభగ్రహము వీక్షణ లేదు, పాపగ్రహం వీక్షణ లేదు. ఒక చంద్రుడు ఒకటే శుభగ్రహం కాబట్టి వారం మధ్యలో 2 రోజులు కొంచెం ఈ యొక్క అనుకూల తీర్పులు వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది. అదేవిధంగా దాంపత్యం మరియు వ్యాపారం సంగతి చూసుకుంటే 7వ భావానికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే కనుక మీరు గురు దృష్టి, పంచమ దృష్టి 7వ స్థానం మీద ఉండడం వల్ల, అదే శుక్రుడి దృష్టి కూడా 7వ స్థానం మీద. ఇక్కడ శుక్రుడు 7వ స్థానం అంటే 7వ దృష్టి కంటే స్పెషల్ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి గురు దృష్టి చాలా బ్రహ్మాండంగా బలంగా ఉంది ఇక్కడ. అదేవిధంగా చూసుకుంటే ఈ యొక్క 7వ భావానికి సప్తమాధిపతి దృష్టి ఉన్నా కూడా, అంటే శుక్రుడి దృష్టి ఉన్నా కూడా గురు దృష్టి కూడా తోడవడంతో భార్య భర్తల మధ్య మంచి సఖ్యత, వ్యాపారస్తుల మధ్య పరిస్థితి సామాన్యంగా స్థిరంగా ఉంటుంది. పొదుపు, అదేవిధంగా పొదుపు చూసుకుంటే కనుక 9వ స్థానం. సో, నవమానికి చూస్తే ఇక్కడ గురు దృష్టి కూడా ఇక్కడ ఈ యొక్క సప్తమ దృష్టి ఉంది. శని దృష్టి ఉన్నది కానీ శని కంబస్ట్ ఉన్నవాడు, శని ప్రభావం ఏమీ ఉండదు. సో, గురు దృష్టి ఉండడం వల్ల నవమ మీద ఉండడం వల్ల నవమ భావం మీద గురు దృష్టి ఉన్నందున ఈ వారం మీ నిల్వధనాన్ని పెంచుకోవడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా చూసుకుంటే 10వ స్థానం చూసుకుంటే వృత్తి విషయంలో చూసుకుంటే కనుక దశమ భావంలో ఇక్కడ చూసుకుంటే ఏ ఒక్క గ్రహ వీక్షణ లేదు ఇక్కడ. ఈ దశమ భావానికి సంబంధించిన శని కూడా కంబస్టే ఉన్నాడు. అంటే ఇక్కడ పాపగ్రహం కాబట్టి కంబస్టే ఉన్నాడు. సో, దశమ భావంలో పాపగ్రహం కంబస్ట్ అవ్వడము, అంటే పాపగ్రహం కాబట్టి ఇక్కడ 12లో కంబస్ట్ అవ్వడము, అదేవిధంగా మీ వృత్తి లేదా ఉద్యోగంలో ఫలితాలు సామాన్యంగా ఉంటాయి. అంటే ఎక్కువ లాభదాయకంగా, నష్టదాయకంగా ఏముండవు. సామాన్యంగా గడుచుకుంటూ వెళ్ళిపోతాయి. సో, అదేవిధంగా లాభాలు చూసుకుంటే లాభస్థానమైన 11వ స్థానం మీరు చూసుకుంటే రాహు, బుధులు ఉన్నప్పటికీ గురువు యొక్క నవమ దృష్టి రాహు మరియు బుధుల మీద ఉంది. ఇక్కడ చూసుకుంటే మంచి యోగం అని చెప్పుకోవచ్చు. రాహు, బుధులు కూడా మీకు ఇక్కడ అద్భుతమైన 11వ స్థానం లాభస్థానానికి సంబంధించి ఫలితాలు ఇస్తారు. సో, మీకు శుభగ్రహాలుగా వర్క్ చేస్తారు. ఇక్కడ 11వ భావంలో రాహు, బుధులు మరియు గురు దృష్టి పొందడం వల్ల వ్యాపారస్తులకు లాభాలు బాగా కలిసి వస్తాయి. బుధుడు అంటే వ్యాపారం, వ్యాపారస్తులకు మంచి లాభాలు గడిస్తాయి. షేర్ మార్కెట్, ట్రేడింగ్ ఇలాంటి వాటిల్లో లాభాలు కూడా వస్తాయి. సో, అనుకోని విధంగా కూడా ధనం అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే వ్యయస్థానం చివరిగా 12వ స్థానం. సో, ఇక్కడ చూసుకుంటే 12వ స్థానంలో కుజుడు, రవి, శని అస్తమించి ఉండడం వల్ల ఈ లగ్నానికి కుజ, రవిలు శుభగ్రహాలే కాబట్టి 12వ స్థానంలో కుజ, శని, రవి గ్రహం కలవడం మరియు లగ్నాధిపతి కుజుడి యొక్క బలం ఎక్కువ ఉండడం వల్ల ఇక ఈ వారంలో మీ ఖర్చులు విపరీతంగా తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆర్థికంగా మీకు నిలదొక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మేషలగ్న జాతకులకు ఈ వారం యొక్క గోచార ఫలితాలు. ముఖ్యంగా సేవింగ్స్ మీద దృష్టి పెట్టి ఖర్చులు అదుపులో ఉంచుకుంటే గనక ఈ వారం చాలా 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 బాగుంటుంది. సో, నెక్స్ట్ లగ్న జాతకులకు ఎలా ఉంటుందో చూద్దాం. సో, ఇక్కడ వృషభ లగ్న జాతకులకు ఏప్రిల్ 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కూడా చంద్రగ్రహ గోచారం మరియు ఇతర గ్రహ స్థితులను అనుసరించి వార ఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో, ఇక్కడ చూసుకుంటే కనుక వృషభ లగ్నానికి వచ్చేసి మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి 159 మనం చెప్పుకున్నాం ఆల్రెడీ శుభగ్రహాలు అని చెప్పేసి. ఇది శనిపాలిత లగ్నం కిందకి వస్తుంది. సో, ఈ లగ్నానికి అధిపతి శుక్రుడు, అదేవిధంగా పంచమానికి అధిపతి బుధుడు, సో అదేవిధంగా నవమానికి అధిపతి శని. సో, ఈ 3 గ్రహాలతో పాటు రాహు కూడా శుభగ్రహం. అదేవిధంగా రవి ఈ యొక్క లగ్నానికి 4 కేంద్రాధిపత్యం రావడం వల్ల రవి కూడా ఇక్కడ శుభగ్రహం పనిచేస్తుంది. అంటే ఓవరాల్ ఒక 5 గ్రహాలు ఈ లగ్నానికి శుభగ్రహాలు అయినాయి. ఈ యొక్క లగ్నానికి వృషభ లగ్నానికి లగ్నాధిపతి అయిన శుక్రుడు బలంగా ఉండడం వల్ల ఇక్కడ 12వ స్థానంలో ఏ ఒక్క పాపగ్రహ దృష్టి లేదు. బలంగా 12వ స్థానం ఉండడం వల్ల మంచి శారీరక సౌఖ్యం అయితే లభిస్తుంది. ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది. కానీ వార ప్రారంభంలో 6వ భావంపై గురువు మరియు కుజగ్రహ దృష్టి పడడం వల్ల ఇక్కడ చూసుకోండి 6వ భావం ఇక్కడ గురు దృష్టి, పంచమ దృష్టి, కుజుని యొక్క అష్టమ దృష్టి. ఇక్కడ చంద్రుడు కూడా ఫస్ట్ వారం మొదల్లో చంద్రుడు ఇక్కడ 6వ స్థానంలో ఉన్నాడు. అంటే ఈ యొక్క 6వ స్థానం మీద గురు కుజ గ్రహాల దృష్టి పడడం, చంద్రుడు సంచారం వల్ల కొంత మానసిక ఆందోళన, డిప్రెషన్ కలిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క గురు కుజ గ్రహాల యొక్క వ్యవస్థ వారం మొత్తం ఉంటుంది కాబట్టి శత్రు, రోగ, రుణ సంబంధిత సమస్యలు చిన్న చిన్న ఇబ్బందులు గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఆరోగ్య పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని రకాలుగా మీరు ఫుడ్ విషయంలో కానీ, అదేవిధంగా అప్పు విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ యొక్క లగ్నానికి 2వ స్థానంలో గురుడు, అంటే కుటుంబ ధనస్థానంలో 2వ స్థానంలో గురుడు ఉండడం
దానిపై కూడా కుజుని యొక్క దృష్టి ఉంది చూడండి. ఇక్కడ కుజుడు 4వ దృష్టి, అంటే కుజునికి 4వ దృష్టి ఉంటుంది, 7వ దృష్టి ఉంది, 8వ దృష్టి ఉంది. కుజుని యొక్క 4వ దృష్టి గురుడు మీద పడడం వల్ల ఇక్కడ కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత మొత్తం లోపించే అవకాశం ఉంటుంది. ధన ప్రవాహం అసలు ఉండనే ఉండదు. డబ్బు చేతికి అందడం కష్టంగా మారుతుంది. చూసుకున్నారు కదా ఇక్కడ గురు ధనానికి కారకుడు, 2వ స్థానంలో ఆల్రెడీ మీకు దాదాపు లాస్ట్ ఇయర్ జూన్ నుంచే మీకు ఇబ్బంది ఉంది ధనపరంగా. ఇప్పుడు కుజుడు కూడా పోయి డైరెక్ట్ గురుని ఇవ్వడం వల్ల ఉన్న ప్రాబ్లం రెట్టింపే అవకాశం ఉంటుంది. అని ఇంచుమించుగా మనకు అందుతున్నా కూడా మొత్తానికి కష్టంగా మారిపోతుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే 4వ భావంలో కేతు సంచారం ఉండడం వల్ల గృహంలో ప్రశాంతత లోపించే సూచనలు ఉన్నాయి. ఇక్కడ కేతు ఉండడం వల్ల, ఎందుకంటే ఈ యొక్క లగ్నానికి కేతు పాపగ్రహం. ఇక్కడ రాహు చూస్తే రాహు ఇక్కడ టోటల్ మన గురు దృష్టి ఉండి రాహు ప్రభావం మొత్తానికే 0 అయిపోయింది. అలాగే బుధుడు కూడా ఇక్కడ బుధ దృష్టి ఉన్నప్పటికీ ఈ యొక్క గురు యొక్క చేతిలో రాహు బుధులు ఇద్దరు కూడా తను మొత్తం కట్టడి అయిపోయారు. అదేవిధంగా కేతు డిగ్రీస్ తక్కువ ఉండడం వల్ల బుధ ప్రభావం అనేది ఎక్కువగా ఈ యొక్క లగ్నానికి అక్కడ ఇబ్బందిగా ఉంది. సో ఇక్కడ ప్రశాంతంగా ఉండే అవకాశం అయితే లేదు. గృహ సౌఖ్యాన్ని లోపిస్తుంది, వాహన సౌఖ్యం కూడా లోపిస్తుంది. సో ఈ విధంగా కేతు ఇబ్బంది పడుతుంది. అదేవిధంగా చూసుకుంటే 12వ భావంలో శుక్రుడు సంచారం వల్ల మీ యొక్క వ్యక్తిగత ఖర్చులు అయితే తగ్గే అవకాశం ఉంది. ఇక్కడ శుక్రుడు 12లో ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 6వ భావం ఇబ్బంది ఉంది. కానీ ఇక్కడ 6వ భావం ఇబ్బంది ఉన్నా కూడా హాస్పిటల్ ఖర్చు అలాంటి అనవసర ఖర్చులు అయితే ఉండే అవకాశాలు అయితే లేవు. సో మీ వ్యక్తిగత ఖర్చులు అయితే తగ్గే అవకాశం ఉంటుంది. మీకు అనవసరంగా ఖర్చులు అయితే అనవసరం మీద పెట్టే అవకాశాలు అయితే లేవు. అదేవిధంగా విద్య మరియు సంతానం చూస్తున్నారు 5వ భావం మీద. ఇక్కడ చూసుకుంటే పంచమ ఎక్కడ ఉంది? ఇది పంచమ భావం. ఇక్కడ కుజ దృష్టి, రవి దృష్టి. ఇక్కడ రవి మీకు శుభగ్రహం అయినప్పటికీ కూడా కుజుడు మీకు ఇక్కడ బలంగా ఉన్నాడు. అంటే కుజు చాలా తక్కువ డిగ్రీస్తో ఉన్నాడు. పంచమ భావంపై కుజ దృష్టి పడడం వల్ల విద్యార్థులు ఈ వారం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే కొంచెం ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, చదువులో ఏకాగ్రత ఉండదు, గ్రాహక శక్తి ఉండదు, సరైన విచక్షణ కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు, చదువుకునేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం ఉంటుంది ఇక్కడ. సో ఈ విధంగా పంచమ భావానికి కూడా ఇబ్బందికరంగా ఉంది వృషభ లగ్నానికి. అదేవిధంగా వ్యక్తిగత జీవితం మరియు వ్యాపారం సంగతి చూసుకుందాం. 7వ స్థానం చూద్దాం. 7వ స్థానంలో 2 రోజుల పాటు చంద్రుని సంచారం ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఈ వారం ఈ యొక్క 5th రోజు ఇక్కడ ఈవినింగ్ వరకు చంద్రుడు సప్తమంలోకి వస్తుంది. ఇక్కడ సప్తమంలో 2.5 రోజులు చంద్రుడు ఉంటాడు. సో ఇక్కడ ఈ 7వ స్థానంలో 2 రోజుల పాటు చంద్రుని సంచారం వల్ల భార్య భర్తల మధ్య చిన్నపాటి కలహాలు ఉంటాయి, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబంగా కొంచెం చికాకులు అలాంటి విషయాలలో కొంచెం జాగ్రత్త ఉండాలి. అలాగే వ్యాపారస్తుల మధ్య కూడా భేదాభిప్రాయాలు తలెత్తే అవకాశం ఉంటుంది. చంద్రుడు కాబట్టి మానసికంగా మనసులో కొన్ని భేదాభిప్రాయాలు ఉండే అవకాశం ఉంటుంది. వృత్తి విషయంలో, ఉద్యోగ విషయంలో చూసుకుంటే కనుక 10వ భావం. సో 10వ భావం చూసుకుంటే రాహు బుధుడు ఇద్దరు ఉన్నారు. వీళ్ళు యోగకారకులు అయినప్పటికీ గురువు యొక్క 9వ దృష్టి వీళ్ళ మీద ఉండడం వల్ల వాళ్ళ యొక్క పనితనం అనేది మొత్తం గురువు ఆధీనంలో వెళ్ళిపోయింది. గురువు వీళ్ళకి పాపగ్రహం కదా. సో బుధుడు కలయిక ఉన్నప్పటికీ గురు వీక్షణ పడడం వల్ల వృత్తి మరియు ఉద్యోగరీత్యా కార్యాలయంలో కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతాయి. అదేవిధంగా ప్రయాణాలు మరియు ఇతర ముఖ్యమైన సూచనలు చూసుకుంటే 8వ స్థానంలో చంద్రుని సంచారం మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ 8వ స్థానంలో ఈ ఒక 2 రోజుల తర్వాత ఇక్కడ వస్తుంది. మళ్ళీ గురు దృష్టి కూడా 8వ మీద ఉంది. సో చంద్రుని సంచారం మరియు గురు దృష్టి కారణంగా ప్రయాణాల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే కొంచెం ప్రమాదాలకు చోటు ఉండే అవకాశం ఉంటుంది. గురుదశ కానీ చంద్రదశ కానీ అవుతున్న వాళ్ళకు జాగ్రత్తగా ఉండాలి. అదే గురుదశ అయిపోయినా చంద్రదశ అయిపోయినా కూడా మీకు పెద్ద ఎఫెక్ట్ అయితే ఉండదు. అదేవిధంగా చూసుకుంటే లాభస్థానంలో కుజుడు, శని, రవి 3 గ్రహాలు ఉన్నాయి. కానీ కుజుడు బలంగా ఉన్నాడు కాబట్టి ఈ వారం బెట్టింగ్, జూదం లాంటి షేర్ మార్కెట్ లాంటి రిస్క్ ఉన్న వాటికి జోలికి వెళ్ళకపోవడమే బెటర్, ఉత్తమం కూడా. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కదా. సో ఐపీఎల్ బెట్టింగ్స్ ఇలాంటి కొన్ని ఇబ్బందులు అయితే ఈ యొక్క లగ్న జాతకులకు గోచరిస్తుంది. సో జాగ్రత్తగా ఉండాలి. సో ఇంకో విషయం చూసుకుంటే మనం 3వ భావం చూసుకుంటే కనుక 3వ భావం ధైర్యం, 9వ భావం అదృష్టం. ఎలాంటి గ్రహ దృష్టి ఈ 3, 9 భావం మీద లేదు. సో వాటి ఫలితాలు సామాన్యంగా ఉంటాయి. అదేవిధంగా ఈ లగ్న జాతకులు చూసుకుంటే ఒకవేళ కుజదశ అయిపోతే కనుక వీళ్ళకు మొత్తం ఓవరాల్గా ఇబ్బంది అయితే ఉండదు. ఒక గురుదశ, కుజదశ కానట్టయితే ఈ 2 గ్రహాలకు మీరు పరిహారం చేసుకుంటే కొద్దిగా ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉంటుంది. వాటికి నార్మల్ ఇంట్లో చేసుకునే రెమెడీస్ మీరు చేసుకుంటే కనుక కొద్దిగా ఎఫెక్ట్ తగ్గి మీ యొక్క లైఫ్ అనేది కొంచెం ఎఫెక్ట్ తగ్గి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతుంది. అదేవిధంగా ముగింపు చూసుకుంటే కనుక వృషభ లగ్న జాతకులకు ఈ వారము ఆర్థిక మరియు కుటుంబ విషయాలలో సంయమనం పాటించాలి. ప్రయాణాల్లో జాగ్రత్త ఉండడం చాలా ముఖ్యం. సో ఇవన్నీ పాటిస్తారని ఆశిస్తూ నెక్స్ట్ లగ్నం. సో మిథున లగ్న జాతకులకు ఏప్రిల్ 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు చంద్రగ్రహ గోచారం మరియు ఇతర గ్రహ స్థితులను అనుసరించి వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి మీరు, ఏంటిదంటే మిథున లగ్నము అంటున్నాం, మిథున రాశి కాదు.
లగ్నం వేరు, రాశి వేరు. ఒకవేళ మీ లగ్నం తెలవకపోతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ గనుక మాకు కామెంట్ చేస్తే మీ లగ్నం ఏంటో మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీరు వేరు కాబట్టి లగ్నాన్ని అనుసరించి ఫలితాలు చూస్తే మీకు ఖచ్చితంగా అక్యురేట్‌గా వస్తాయి. అదే రాశి అనేది వేరు కాబట్టి రాశితో సంబంధం లేకుండా ఇది లగ్న ఫలితాలు మాత్రమే ఉంటాయి. సో, లగ్నాన్ని అనుసరించే చూడాలే. లగ్నము, రాశి ఒకటి కాదు. సో, చూద్దాం మిథున లగ్న జాతకం గురించి చూద్దాం. సో, మిథున లగ్న జాతకం గురించి చూస్తే గనక ఈ లగ్నానికి ఫస్ట్ ఆరోగ్యము, మానసిక స్థితి గురించి చూద్దాం. లగ్నంలోనే గురువు ఉండడం ఇక్కడ. చూసారా ఇక్కడ? ఇది లగ్నము. లగ్నంలోనే గురువు ఉన్నాడు. మళ్ళీ చూడండి కుజ దృష్టి లగ్నం మీద ఉంది. గురువు మీద ఉంది. సో, ఇప్పటికే ఆల్రెడీ లగ్నంలో గురువు ఉండడం వల్ల శారీరకంగా విపరీతమైన బద్ధకం ఉంది. అలాంటిది మళ్ళీ దీనికి తోడుగా లగ్నంపై కుజ దృష్టి ఉండడం వల్ల అనవసరమైన కోపం రావచ్చు ఇప్పుడు ఇగ. అంటే మన శరీరం మీద, మన మీద మనకే కోపం రావచ్చు. సో, ఈ శరీర సౌఖ్యం అనేది తగ్గిపోతది ఇక్కడ. ఈ కోపం, ఈ కుజ దృష్టి, గురు దృష్టి వల్ల విపరీతంగా కోపం రావడము, మన బాడీ సహకరించకపోవడం, వర్క్ చేయాలనిపించకపోవడము, ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా మూడవ స్థానంలో కేతు సంచారం. చూడండి మూడవ స్థానంలో కేతు సంచారం. సో, మీలో ధైర్యం కొంత తగ్గుతుంది. ఎందుకంటే కేతు మీకు యోగకారకుడు కాదు. ఇక్కడ చూసుకుంటే మీకు ఈ మిథున లగ్నానికి బుధుడు, పంచమాధిపతి శుక్రుడు, అదేవిధంగా చూసుకుంటే నవమాధిపతి శని, అదేవిధంగా రాహు. సో, ఇక్కడ రవిచంద్రుడు ఎవరు కూడా ఇక్కడ కేంద్రాధిపత్యం జరగలేదు కాబట్టి ఈ 4 గ్రహాలే మీకు మంచి చేస్తాయి. అదేవిధంగా ఇక్కడ బుధుడు గాని, రాహు గాని, గురువు ఆల్రెడీ చిక్కిపోయాడు. ఇక్కడ శని కంబస్ట్ ఉంది. ఇక్కడ ఎవరు మీకు లక్షించేది ఓన్లీ శుక్రుడు. అంటే ఈ యొక్క వారం గురుపాలితులకే చాలా ఫేవర్‌గా ఉంది. సో, ఈ మిథున లగ్న జాతకులు చూసుకుంటే శని కాదు, శుక్రుడు ఒక్కడే ఈ యొక్క లగ్నానికి మంచి ఫలితాలు ఇస్తుండు. సో, నెగెటివ్ ఫలితాలు చూసుకుంటే గనక ఈ యొక్క కేతు వల్ల ధైర్యం కొంత తగ్గడం, ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. సో, ఈ విధంగా కేతు ద్వారా ఇబ్బంది ఉండదు. అదేవిధంగా 6వ భావం చూసుకుంటే గనక చంద్రుడు 2 రోజుల పాటు ఇక్కడ చూసుకుంటే పంచమంలో మొదటి ఒక రోజు ఉండడం, తర్వాత అదే రోజు 6వ భావంలో 2 రోజుల పాటు ట్రాన్సిట్ 2.5 రోజులు అక్కడే ఉంటాడు. దీనివల్ల 6వ స్థానం కాబట్టి ఆరోగ్యపరంగా చిన్నపాటి ఇబ్బందులు, మానసిక ఆందోళన మరియు డిప్రెషన్ కలిగే సూచనలున్నాయి. ఇంగా చంద్రుడు ఇక్కడ రెండో అధిపతి, మారకాధిపతి. సో, ఈ యొక్క ధనాధిపతి కుటుంబ పరంగా టెన్షన్స్, ధనపరంగా టెన్షన్స్, ఈ విధంగా డిప్రెషన్స్ కలిగే అవకాశం కూడా ఉంది. సో, అదే విధంగా చూసుకుంటే కుటుంబం మరియు ఆర్థిక పరిస్థితి చూసుకుంటే రెండవ స్థానం చూసుకోవాలి మనకిక్కడ. రెండవ స్థానంలో ఏ గ్రహ దృష్టి గాని, ఏ యొక్క గ్రహం ఉండడం గాని అలాంటిది లేదు. సో, రెండో స్థానం కుటుంబం మరియు ధనస్థాన ఫలితాలు ఈ వారం మొత్తం సామాన్యంగా ఉంటాయి. సో, 4వ స్థానంపై ఇక్కడ చూసుకుంటే గనక కుజ దృష్టి ఉంది. చూడండి ఇక్కడ గమనించండి. కుజుడు 10లో ఉండి 4వ స్థానం కుజ దృష్టి ఉంది. అదేవిధంగా ఈ కుజుడు పాపగ్రహం కాబట్టి అనవసరమైన వివాదాలు ఇంట్లో ఏర్పడొచ్చు. బంధుమిత్రులతో గాని, గృహంలో గాని వివాదాలు ఏర్పడొచ్చు. అదేవిధంగా గృహ సౌఖ్యం, ప్రశాంతత లోపించే అవకాశం ఉంది. ఇంట్లోనే మీకు ప్రశాంతత లేకుండా అయిపోతుంది. అదేవిధంగా చూసుకుంటే 9వ స్థానంలో రాహు, బుధుడు ఉన్నప్పటికీ చూడండి 9వ స్థానంలో మీకు యోగకారకుడు, నవమలో రాహు, బుధుడు అంటే ఎక్సలెంట్ అని చెప్తారు. కానీ గురుడు వచ్చేసి డైరెక్ట్ తన నవమ దృష్టితోనే చూడడం వల్ల ఈ యొక్క గ్రహాలు కూడా నెగెటివ్ ప్రభావంతో ఉన్నాయి. సో, దీనివల్ల మీ యొక్క డబ్బు సేవింగ్స్ వృధాగా ఖర్చయిపోతాయి. మీరు ఎప్పుడైతే సేవింగ్స్ చేసుకున్నారో లాస్ట్ ఇయర్ జూన్ నుంచి కూడా గురువు అక్కడే ఉన్నాడు కాబట్టి అన్నీ వృధాగా ఖర్చయిపోతున్నాయి. అనవసరంగా ఖర్చులయిపోతున్నాయి. సో, మీ అంటే మీ యొక్క సేవింగ్స్ జీరో తెచ్చేదాకా గురువు ఇక్కడ మీకు ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. అదేవిధంగా తండ్రితో మనస్పర్ధలు రావచ్చు. అలాగే ఇంట్లో జరగాల్సిన శుభకార్యాలు ఆగిపోయే అవకాశము, అదేవిధంగా వాయిదా పడే అవకాశాలుంటాయి. నవమ స్థానం బాగుంటేనే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అదేవిధంగా మంచి దైవబలం ఉంటుంది. సో, ఇదొక ఇబ్బంది ఉన్నప్పుడు మనకు దైవబలం ఉండదు, శుభకార్యాలు జరగవు. సో, ఈ విధంగా వాయిదా పడే సూచనలున్నాయి. విద్య మరియు ప్రేమ వ్యవహారాలు గనక చూసుకుంటే పంచమ భావంలో చంద్ర గోచారం చూసుకున్నారు కదా! ఈ చంద్రుడు గోచారం ఇక్కడి నుంచి తను అష్టమం వరకు ప్రయాణిస్తాడు. సో, ఇక్కడ చూసిన పంచమ భావం మీద కూడా గురు దృష్టి ఉంది ఇక్కడ. సో, చంద్రుడు, గురుడు ఇద్దరు పాపగ్రహాలే ఇక్కడ చూసుకుంటే గనక. పంచమంలో చంద్ర గోచారం మరియు దానిపై గురువు, మళ్ళీ చూసుకుంటే కుజ దృష్టి కూడా ఉంది. కుజుడు అష్టమ దృష్టి కూడా పంచమ భావం ఉంది. సో, ఇప్పుడు కొంచెం 3 గ్రహాల ఒత్తిడి అయితే ఈ యొక్క భావం మీద ఉంది. దీనివల్ల గురుకుజ దృష్టి, చంద్రుని ప్రభావం వల్ల ఇది విద్యార్థులకు గనక కొంత కష్టకాలం అని చెప్పుకోవచ్చు. చదువులో ఏకాగ్రత కోల్పోవడం గాని, తగ్గడం గాని, ఇంట్రెస్ట్ తగ్గడం గాని, సరైన విచక్షణ కోల్పోవడం జరుగుతుంది. కుజ దృష్టి పంచమం మీద ఉండడం వల్ల ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి కూడా ఇబ్బందులు, మనస్తాపాలు ఎదురవుతాయి. అదే వ్యక్తిగతంగా కొంతవరకు వీళ్ళకు దూరాలోచన అనేది ఉండదు. క్షణికావేశంలో జరిగే వ్యవస్థలో వీళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకే ఆలోచన పరంగా 1, 2 సార్లు ఆలోచించుకొని మీరు ముందుకెళ్ళండి.
అదేవిధంగా వ్యక్తిగత జీవితం మరి వ్యాపారం చూసుకుంది. ఇక్కడ సప్తమ స్థానం చూసుకున్నాం. సప్తమ స్థానం చూసుకుంటే గనక ఇక్కడ ఒకటో స్థానంలో ఉన్న గురుడు సప్తమ స్థానంలో ఉండడం ఇక్కడ చూసుకుంటే గనక ఇన్ని రోజులు శని సప్తమ స్థానాన్ని చూసి కాపాడండి. ఇప్పుడు శని అస్తమించడం వల్ల ఈ ఏడో స్థానం గురువు యొక్క దృష్టి బ్రహ్మాండంగా బలంగా ఉంది. సో ఇక్కడ అదే విధంగా మళ్ళీ సప్తమ స్థానం చంద్రుడు వారం మధ్యలో 2.5 రోజులు వస్తాడు. సో ఈ విధంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. వ్యాపార భాగస్వాముల మధ్య కూడా భేదాభిప్రాయాలు వచ్చి విడిపోయే అవకాశం కూడా బలంగా ఉంది. సో జాగ్రత్తగా ఉండాలి. సో వృత్తి మరియు ఉద్యోగం చూసుకుందాం. ఇక్కడ వృత్తి మరియు ఉద్యోగం అంటే మనం పదవ భావం చూసుకుంటాం. ఈ పదవ భావంలో కుజుడు, రవి, శని కంపల్సరీ అయిపోయాడు. రవి, కుజుడు ఇద్దరు కూడా పాపగ్రహాలే. సో దశమ స్థానంలో కుజుడు ఉండడం వల్ల వృత్తిరీత్యా పని ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి బాగా ఉంటుంది. ఏ పనైనా సరే బాగా మెంటల్ ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి. సో ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి మిథున లగ్న జాతకులకు ఈ వారం అంతగా కలిసి రాదు. ఎందుకంటే రవి కూడా అక్కడ మీకు ఇబ్బందికరంగా ఉన్నాడు కాబట్టి. సో కొంచెం ఓపిక వహించడం అనేది అవసరం. అంటే ఉద్యోగంలో కొద్దిగా ఏదైనా జరిగినా కూడా కొంచెం వెనక ముందు ఆలోచించి ఓపికగా ఉండడం అనేది చాలా మంచిది. సో అదేవిధంగా ప్రయాణాలు మరియు ఇతర ముఖ్య సూచనలు కనుక చూసుకుంటే 11వ భావంలో శుక్రుడు సంచారం ఉంది ఇక్కడ. అదేవిధంగా శుక్రుడు చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క లాభస్థానానికి ఈ యొక్క లగ్నం లాభస్థానంలో శుక్రుడు వల్ల కొంతవరకు జూదం, బెట్టింగ్ లాంటి అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలి, పాపార్జన లాంటి ఆలోచనలు వస్తాయి. కానీ వారం మధ్యలో ఇక్కడ చూసుకుంటే కనుక దీనిపై చంద్ర దృష్టి కూడా ఉంటుంది. చూసారా, వారం ఒక స్టార్టింగ్లో. సో చంద్ర దృష్టి పడడం వల్ల కూడా అలాంటి వాటిలో ఉన్న డబ్బులు పూర్తి కోల్పోయే అవకాశం ఉంది. కొంతవరకు మీకు సంపాదించినా కూడా దానివల్ల చంద్రుని యొక్క మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వాటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. సో వారం చివరిలో కూడా చంద్రుడు అష్టమ స్థానంలో సంచరిస్తాడు. చూసుకోండి, వారం చివరిలో మీకు అష్టమ స్థానంలో చంద్రుడు సంచరిస్తాడు. సో దీనివల్ల ఇతర గ్రహ దృష్టి లేనప్పటికీ చంద్రుని యొక్క సంచారం వల్ల ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇబ్బందులు అంటే మీకు ఏదో ఒక అనుకోని విధంగా వచ్చే సంఘటనలు ఎదురవచ్చు. సో ఆ విధంగా జాగ్రత్తగా ఉండాలి. 12వ స్థానంపై కూడా ఎలాంటి గ్రహ దృష్టి లేనందున ఆ ఫలితాలన్నీ కూడా సామాన్యంగా ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే మిథున లగ్న జాతకులకు మనం ఈ వారం ఇచ్చే సలహా ఏమిటంటే, ఈ వారము కోపాన్ని అదుపులో ఉంచుకోండి. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి, చాలా మంచిది. కుటుంబ సభ్యులతో సర్దుకుపోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. సో ఈ విధంగా మీరు వెళ్తారని చెప్పి ఆశిస్తూ నెక్స్ట్ లగ్నం కర్కాటక లగ్న జాతకులకు ఈ వార గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సో గుర్తుంచుకోండి, కర్కాటక లగ్నం మాత్రమే, ఇది కర్కాటక రాశి కాదు. మీ యొక్క లగ్నం తెలియకపోతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం మాకు కామెంట్లో పెడితే కనుక మీ యొక్క లగ్నం ఏందనేది మేము పూర్తిగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో లగ్నాన్ని అనుసరించి కనుకనే ఈ యొక్క ఫలితాలు మీరు చూడండి, ఖచ్చితంగా అక్యురేట్గా వస్తాయి. సో ఈ విధంగా కర్కాటక లగ్నానికి ఏ విధంగా ఉందో చూద్దాం. సో కర్కాటక లగ్నానికి మనం చూసుకుంటే చంద్రుడు వచ్చేసి శుభగ్రహం, ఎందుకంటే లగ్నాధిపతి చంద్రుడు కాబట్టి శుభగ్రహం. అదేవిధంగా పంచమాధిపతి చూసుకుంటే కుజుడు. సో అదేవిధంగా నవమాధిపతి చూసుకుంటే గురుడు, అదేవిధంగా కేతువు. సో ఈ 4 గ్రహాలు శుభగ్రహాలు. ఇక్కడ చూసుకుంటే మనకు చంద్రుడు, కుజుడు, గురుడు, కేతు ఈ 4 గ్రహాలు కూడా ఫలితాలు ఇస్తున్నాయి మనకు. సో ఈ యొక్క లగ్నానికి ఓన్లీ శుక్రుడు మాత్రమే ఇబ్బంది పెడుతుండు. సో ఈ విధంగా చంద్రగ్రహ గోచారము మిగతా గ్రహ ఫలితాలన్నీ కూడా చూద్దాం ఒకసారి. సో మొదటగా ఆరోగ్యము, శారీరక స్థితి చూద్దాం. ఈ వారము కర్కటక లగ్న జాతకులకు శరీర సౌఖ్యం మరియు ఆరోగ్యం అనేది సామాన్యంగా ఉంటుంది. అయితే ఇక్కడ చూసుకుంటే 6వ స్థానంపై గురు దృష్టి ఉండడం వల్ల ఇక్కడ చూసుకోండి, 6వ స్థానం వచ్చేసి గురు దృష్టి ఉంది. ఇక్కడ 12వ భావంలో గురుడు ఉన్నాడు, 6వ స్థానం దృష్టి ఉంది. సో దీనివల్ల అనారోగ్య సమస్యల నుంచి చాలా వేగంగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే లగ్నం మీద ఏ గ్రహ దృష్టి లేదు, సప్తమం మీద ఏ గ్రహ దృష్టి లేదు. సో ఇక్కడ చూసుకుంటే మీకు శరీరం అనుకూలత సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ రికవర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా 2వ స్థానం చూసుకున్నాను, 2వ స్థానంలో కేతు ఉన్నాడు ఇక్కడ. సో రాహు, కేతు, బుధ దృష్టి కూడా ఉంది. ఈ గురువు దృష్టి ఉండడం వల్ల రాహు, బుధుడు ఇద్దరు కూడా ఫేవర్గా నడుస్తుంది. అంటే ఈ 2వ స్థానం, 8వ స్థానం చాలా ఫేవర్గా ఉంది. దీనివల్ల 2వ స్థానంలో కేతు సంచారం వల్ల ఆర్థిక పరంగా అంటే ధనపరంగా మరియు కుటుంబ పరంగా మంచిగా కలిసి వస్తుంది. సో వార ప్రారంభంలో 4వ స్థానంలో చంద్రుడు సంచారం ఉంటుంది. చూసుకుంటే కనుక 4వ స్థానం చంద్రుడు సంచారం ఇక్కడ నుంచి తన 2.5 రోజులు కూడా 7వ స్థానం వరకు వస్తాడు. సో ఈ యొక్క 4వ స్థానంలో చంద్రుడు సంచారం ఉండడం వల్ల దీని మీద శుక్రుని యొక్క దృష్టి ఉంది ఇక్కడ. సో ఇక్కడ శుక్ర దృష్టి కంటే గురు దృష్టి మనం చూసుకోవాలి. గురువు స్పెషల్ ఆస్పెక్ట్ వీక్షణ కాబట్టి గురువు మంచి ఫలితాలు ఇస్తాడు ఇక్కడ. సో దీనిపై శుక్ర దృష్టి వల్ల చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ గురు దృష్టి కారణంగా మీకు అద్భుతమైన గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యం లభిస్తుంది ఇక్కడ. సో ఈ యొక్క 4వ స్థానం సంబంధించిన కారకత్వాలన్నీ కూడా మీకు అద్భుతంగా రాణిస్తారు.
అదేవిధంగా చూసుకుంటే ధైర్యము మరియు వృత్తిపరంగా ఎదుగుదల చూసుకుంటే మూడో స్థానంపై. సో ఇక్కడ మూడో స్థానం చూసుకుంటే కుజుడు చూసుకుంటే కనుక ఈ యొక్క కుజ దృష్టి మూడో స్థానం మీద ఉంది. రవి దృష్టి ఉన్నప్పటికీ, రవి పాపగ్రహం అయినప్పటికీ రవి కంటే ఎక్కువ బలంగా కుజుడు ఉన్నాడు. సో కుజ దృష్టి ఉండడం వల్ల కొంచెం మనకు మూడో స్థానంపై కుజ దృష్టి పడడం వల్ల మీలోని ధైర్యము బయటకు వస్తుంది. ఏ విషయంలో అయినా చాలా స్పష్టంగా నిర్భయంగా నిర్ణయాలు తీసుకునే శక్తి మీకు ఉంటుంది. సో దీనివల్ల ముఖ్యంగా చెప్పాలంటే జర్నలిజం మరియు కమ్యూనికేషన్ రంగాలలో ఉన్న వారికి ఈ వారం బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా 10వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే దశమ భావంలో శుక్రుడి ప్రభావం వల్ల వృత్తి ఉద్యోగాలు చిన్నపాటి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ప్రొఫెషనల్‌లో మీరు కష్టపడి పని చేస్తే మాత్రం అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు కష్టపడి పని చేయడం నేర్చుకోవాలి. ఇక్కడ శుక్రుడు ఉండడం వల్ల మీకు పని మీద బద్ధకం వస్తది. పని చేయాలనిపించదు. సో ఇక్కడ పని విషయాల్లో మీరు కొంచెం ముందుగా కష్టపడి పని చేస్తే మాత్రం ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సో అదేవిధంగా విద్య మరియు సంతానం చూసుకున్న పంచమ స్థానంలో చంద్రుని గోచారం వల్ల అంటే చంద్రుడు యొక్క 2.5 రోజు వారం మధ్యలో 5వ స్థానం రావడం వల్ల 11వ స్థానాన్ని 5వ స్థానం చూస్తారు ఇక్కడ. సో దీనివల్ల మంచి విచక్షణ జ్ఞానము, భవిష్యత్తు గురించి సరైన ఆలోచనలు చేయడం అంటే దూరాలోచన చేయడం ఇవి కొద్దిగా పెరుగుతాయి. విద్యార్థులకు చాలా మంచి అనుకూలమైన సమయం చెప్పొచ్చు. మంచి ఫలితాలు సాధిస్తారు. అదే విధంగా చూసుకుంటే 6వ స్థానం చూసుకుంటే కనుక గురు దృష్టి 6వ స్థానం మీద ఉండడం వల్ల మీ పాత అప్పులు తీరడం గానీ, మీకు అవసరానికి తగిన కొత్త అప్పులు దొరకడం గానీ జరుగుతుంది. అదేవిధంగా శత్రువుల పీడ కూడా పోతుంది. ఈ విధంగా 6వ స్థానం కూడా మీకు వృద్ధి చెందింది. సో నెక్స్ట్ చూసుకుంటే గనక అష్టమంలో ఉన్న రాహు బుధుల మీద గురు దృష్టి ఉంది. అంటే అష్టమ స్థానంపై కూడా గురు దృష్టి ఉండడం వల్ల మీకు మంచి ప్రజాదరణ లభిస్తుంది. అంతేకాకుండా ఏదైనా కోర్టు కేసులు కనుక ఉన్నట్టయితే వాటి తీర్పులన్నీ కూడా మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలుంటాయి. చాలా బలంగా మంచి అవకాశాలుంటాయి. అదేవిధంగా 7వ స్థానం చూసుకుందాం. వ్యక్తిగత జీవితము మరియు వ్యాపారం చూసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే 7వ స్థానంలో చూసుకుంటే మీకు ఇక్కడ ఏ గ్రహ దృష్టి కూడా లేదు. చంద్రుడు మీకు వారాంతంలో మీకు చంద్రుడు ట్రాన్సిట్ జరుగుతుంది. సో ఈ విధంగా భార్యాభర్తల మధ్య సామాన్యంగా మంచి సంబంధాలు ఉంటాయి. ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారస్తులు కూడా ఈ వారం లావాదేవీలు మరియు ఫలితాలు సామాన్యంగానే ఉంటాయి. లాభస్థానమైన 11వ భావ ఫలితాలు కూడా సామాన్యంగా గోచరిస్తున్నాయి. ఎందుకంటే 11వ స్థానం కూడా ఏ ఒక్క గ్రహ గోచారం లేదు. చంద్రుడు ఇక్కడ 2.5 రోజులు ఉంటాడు. ఆ టైంలోనే గ్రహ గోచారం 11వ భావం మీద ఉంటుంది. సో ఈ విధంగా సామాన్యంగా గోచరిస్తుంది. అదేవిధంగా అదృష్టం మరియు ప్రయాణాలు చూసుకుందాం. ఇక్కడ నవమ స్థానంలో కుజుడు ఉండడం వల్ల నవమ స్థానం ఈ లగ్నానికి నవమ స్థానంలో కుజుడు, రవి, శని కంబస్టు రవి యొక్క కుజుడు యొక్క వ్యవస్థకు లొంగిపోయి ఉన్నాడు కాబట్టి ఈ యొక్క కుజుడు ఉండడం వల్ల మీరు శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. తీర్థయాత్రలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ దర్శించే అవకాశం ఉంటుంది. ఒక తండ్రి గారి నుంచి మీకు పూర్తి స్థాయి సపోర్ట్ లభిస్తుంది. తండ్రి కొడుకుల మధ్య మంచి సత్సంబంధం ఉంటుంది. యొక్క మంచి ఆధ్యాత్మికంగా మీరు మంచిగా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే 12వ స్థానం చూసుకుంటే కనుక 12వ స్థానంలో గురుడు ఇక్కడ చూసుకోండి. మోక్షానికి కారణమైన గురువు 12వ స్థానంలో ఉన్నాడు. సో 12వ స్థానంలో గురువు ఉండడం వల్ల మీరు పెట్టే ఖర్చులు కూడా పెట్టే ఇన్వెస్ట్మెంట్లు కూడా వృధా కావు. అవి తిరిగి మీకు భవిష్యత్తులో లాభించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ అదేవిధంగా చూసుకుంటే గురువు మోక్షకారకుడు కాబట్టి మోక్ష సాధనకు కూడా చాలా మంచి తరుణం ఇది. ఆధ్యాత్మిక గ్రంథాలు, దైవ సంబంధిత పుస్తకాలు చదవాలనే ఆసక్తి మీలో బాగా పెరుగుతుంది. చదివితే మీకు మంచి జ్ఞానము కూడా కలుగుతుంది. అదేవిధంగా ఈ లగ్న జాతకులకు గనక ఈ వారం మనం ఎలాంటి సూచన ఇవ్వాలంటే ఈ వారము ఆధ్యాత్మికంగా మరియు వృత్తిపరంగా ఎంతో అనుకూలమైనది కాబట్టి మీ యొక్క ధైర్యాన్ని విచక్షణ సరైన మార్గంలో వినియోగించుకొని మంచి ఫలితాలు సాధించండి. సో ఈ విధంగా కర్కాటక లగ్న జాతకులకు గోచరిస్తుంది. సో నెక్స్ట్ లగ్నం చూద్దాం. సింహ లగ్న జాతకులకు ఈ వారం గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం. అయితే ఇక్కడ సింహ రాశి కాదు, సింహ లగ్నం. ఇక్కడ లగ్నం వేరు, రాశి వేరు. ఒకవేళ మీ లగ్నం తెలియకపోతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం కనుక మీరు ఈ యొక్క వీడియో కింద మీరు కామెంట్ చేస్తే ఆ కామెంట్కి మీ లగ్నం ఏందనేది మేము తిరిగి కామెంట్ చేస్తాం. సో మీరు లగ్నాన్ని అనుసరించి ఫాలో అవ్వండి, మంచి అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి. సో ఈ విధంగా సింహ లగ్నానికి ఏ విధంగా ఉంటాయో చూద్దాం. సో సింహ లగ్నాన్ని చూసుకునే కనుక రవి లగ్నాధిపతి ఇక్కడ. సో పంచమాధిపతి ఎవరు ఇక్కడ? గురుడు వస్తుండు. అదేవిధంగా నవమాధిపతి ఎవరు ఇక్కడ? కుజుడు వస్తుండు. అదేవిధంగా కేతు. ఈ 4 గ్రహాలు కూడా శుభ ఫలితాన్ని ఇస్తాయి. మిగతా గ్రహాలు చూసుకుంటే కనుక ఈ యొక్క లగ్నానికి పాపగ్రహాలు అవుతాయి. సో ఈ పాపగ్రహాలు కూడా ఈ వారం అంతగా బలంగా లేవు. ఒక శుక్రుడు కనుకనే కొద్దిగా బలంగా ఉన్నాడు. సో ఓవరాల్గా చంద్రగ్రహం అనుసరించి కూడా చంద్రుడికి పాపగ్రహం కాబట్టి ఏ విధంగా నడుస్తుందో చూద్దాం. ఇక్కడ చంద్రుడు ట్రాన్సిట్ చూసుకుంటే ఆరోగ్యం మరియు శారీరక స్థితి చూద్దాం. ఇక్కడ చూసుకుంటే లగ్నంలోనే కేతు సంచారం చేయడం వల్ల, లగ్నంలోనే కేతు ఉండడం వల్ల శారీరక సౌఖ్యం బాగా అనుకూలిస్తుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే కేతువు యోగకారకుడు,
అదే ఆరో స్థానం చూసుకున్నా కూడా ఏ ఒక్క గ్రహ దృష్టి కూడా లేదు. అంటే ఏ ఒక్క పాపగ్రహ దృష్టి లేదు, శుభగ్రహ దృష్టి లేదు. అదేవిధంగా కుటుంబం మరియు ఆర్థిక పరిస్థితులు రెండవ స్థానంపై రవితో కూడిన కుజ దృష్టి ఉండడం వల్ల చూడండి ఇక్కడ రెండవ స్థానంలో రవి మరియు కుజుడు ఈ రెండవ స్థానం మీద దృష్టి పొంది ఉన్నాయి ఇక్కడ. సో ఈ యొక్క కుజ దృష్టి రవి దృష్టి లగ్నాధిపతితో గనక నవమాధిపతి కలిసి ఇక్కడ రెండవ స్థానం ఉండడం వల్ల ఇది క్యాష్ ఫ్లో సంబంధించింది ఇక్కడ. సో ధన చలమాని కూడా ఎక్కువగా ఉండడం ఎలాంటి లోటు ఉండదు. ధన చలనం ఎక్కువగా ఉంటుంది. చేతికి అవసరమైన డబ్బు అందుతుంది. కుటుంబ సభ్యుల మధ్య మంచి సఖ్యత ఏర్పడుతుంది. మీ వాక్కు ఫలిస్తుంది. మీ యొక్క మాట తీరుతోని ఎదుటి వాళ్ళు మీ మాట వింటారు. మీ మాట నిజమవుతుంది. సో ఈ విధంగా ఇన్ని రకాలుగా రెండవ స్థానం మీద దృష్టి ఉండడం వల్ల మంచి ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక 11వ భావంలో చూసుకున్న 11వ భావంలో గురుడు పంచమాధిపతి 11వ భావంలో ఉన్నాడు. చూసుకుంటే పంచమాది అంటే 11వ భావంలో లాభస్థానంలో గురుడు ఉండడం వల్ల అకస్మాత్తుగా అనుకోని విధంగా ధనలాభం చేకూరే అవకాశం ఉంది. ఎందుకంటే గురువు ధనానికి కారకుడు. ఇక్కడ పంచమాధిపతి అంటే మన తెలివితో మన యొక్క బుద్ధితో కూడిన ధనం అనుకోని విధంగా చేకూరే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ధైర్యము మరియు కమ్యూనికేషన్ చూసుకుంటే కనుక 3వ భావం. సో వార ప్రారంభంలో ఇక 3వ భావంలో చంద్రుడు ఇక్కడ నుంచి ట్రాన్సిట్ అయ్యి 6వ స్థానం వరకు కూడా చంద్రుడు వచ్చే అవకాశం ఉంది. ఈ చంద్రుడు ఒకటే రోజు 5వ రోజు మాత్రం 5వ తారీఖు మాత్రమే ఇక్కడ ఉంటాడు. సో ఈ చంద్రుడు గోచారం వల్ల కొంత ధైర్యం లోపించినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే శుక్ర దృష్టి కూడా 3వ స్థానం మీద ఉంది. కానీ గురు దృష్టి 3వ స్థానం మీద ఉంది. చూసారా, గురు దృష్టి పడడం వల్ల మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా చాలా స్పష్టంగా ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా మీడియా రంగం ఉన్న వాళ్ళకి ఈ వారం బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే కమ్యూనికేషన్స్ రంగాలలో ఉన్న వారికి ఈ యొక్క గురువు మంచి విశ్లేషణంగా అంటే విశ్లేషణ ఎక్స్ప్లెయిన్ చేయడంలో మంచి ప్రోద్బలం ఇస్తాడు, మంచి అవకాశాలు కూడా ఇస్తాడు. సో అదేవిధంగా గృహము మరియు వాహన సౌఖ్యము మరియు వృత్తి సంగతి చూసుకుంటే కనుక 4వ స్థానానికి 11వ స్థానానికి ఎటువంటి గ్రహ వీక్షణ అయితే లేదు. సో ఈ యొక్క 4వ భావంలోకి చంద్రుడు ప్రవేశించినప్పుడు వారం మధ్యలో చంద్రుడు ప్రవేశిస్తారు కదా, ఇక్కడ అంటే ట్రాన్సిట్ అవుతుంది కదా. సో ఈ చంద్రుడు ప్రవేశించినప్పుడు గృహంలో అద్భుతమైన ప్రశాంతత మరియు గృహ సౌఖ్యాన్ని విషయంలో వాహన సౌఖ్యం విషయంలో ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే 4వ స్థానాధిపతి ఎవరు చంద్రుడు, ఈ యొక్క లగ్నానికి 12వ అధిపతి. సో ఇలాంటి విషయాలలో ఈ యొక్క ఇబ్బంది అయితే ఉంటుంది. దశమ స్థానంలో ఎటువంటి గ్రహం లేనందున వృత్తిపరంగా వాతావరణం అనుకూలిస్తుంది. అయితే వారం మధ్యలో పనులలో చిన్నపాటి వృత్తిరీత్యా ఇబ్బందులు గోచరిస్తుంది. ఎందుకంటే కొంచెం ఈ యొక్క చంద్ర దృష్టి 10వ స్థానం మీద ఉంటుంది కాబట్టి కొంతవరకు ఓపిక వహించాలి అంతే. సో విద్య మరియు విద్యార్థుల గురించి చూసుకుంటే కనుక ఆ తర్వాత 2 రోజులు చంద్రుడు ఇక్కడ నుంచి 5వ స్థానం ట్రాన్సిట్ అవుతాడు. గురు దృష్టి కూడా పంచమం మీద ఉండడం వల్ల సో ఇక్కడ ఈ గురు దృష్టి ఉంది, చంద్రుడు సంచారం, చంద్రుడు కూడా మంచి శుభగ్రహం పనిచేస్తారు ఇక్కడ. సో దీనివల్ల విద్యార్థులు ప్రారంభంలో కొంత కష్టపడాల్సి వచ్చినప్పటికీ అంతిమంగా ఇబ్బందులు తొలగిపోయి మంచి ఫలితాలు సాధిస్తారు. సో ఇక గురువు కూడా జ్ఞానానికి కారకుడు కాబట్టి మంచి జ్ఞానంతో ముందుకు వెళ్ళిపోతారు. అదేవిధంగా ఈ లగ్న జాతకులకు వ్యక్తిగత జీవితము మరియు వ్యాపారం అంటే 7వ స్థానము. సో ఇక్కడ చూసుకుంటే 7వ స్థానంలో రాహు బుధులు ఉన్నారు. ఇక్కడ ఒకవేళ గురు దృష్టి లేనట్లయితే కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కానీ గురు దృష్టి రాహు బుధుల మీద ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత ఉంటుంది, అనుకూలత ఉంటుంది. వ్యాపారస్తులు కూడా ఇది చాలా లాభదాయకమైన మరియు కలిసి వచ్చే కాలం. వ్యాపారం వృద్ధి చెందుతుంది. సో ఈ యొక్క వారము వ్యాపారస్తులు కూడా మంచిగా ముందుకెళ్ళొచ్చు. అదేవిధంగా రాజకీయాల గురించి కానీ కోర్టు వ్యవహారాల గురించి చూసుకుంటే కనుక 8వ స్థానంలో కుజుడు సంచారం వల్ల చూసుకున్న రవితో పాటు కుజుడు కూడా సంచారం ఉంది. సో దీని వల్ల పొలిటికల్ లీడర్స్ రాజకీయ నాయకులకు ఇది చాలా మంచి తరుణం. అంటే మంచిగా వీళ్ళు ఏదంటే అది పదవుల కోసం కానీ ముందుకెళ్ళడం కానీ మంచి జరిగే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. అలాగే మీ యొక్క కోర్టు వ్యవహారాలు ఎవరైనా కేసులు నడవడానికి కోర్టు వ్యవహారాలు ఉన్నట్టయితే కేసులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది, తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీకు 8వ స్థానం కూడా అభివృద్ధి చెందింది. 6వ భావం మీద ఎలాంటి గ్రహ దృష్టి లేదు. కానీ చంద్రుడు కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క 6వ స్థానం మీద వార చివరిలో సంచారం ఉంది. సో 6వ భావం మీద ఎలాంటి గ్రహ దృష్టి లేనందున రోగ రుణ మరియు శత్రు బాధల విషయంలో ఫలితాలు సామాన్యంగా ఉంటాయి. సో ఇది మీరు గమనించాలి. 12వ స్థానంపై కూడా ఎలాంటి గ్రహ దృష్టి లేదు కాబట్టి మీ ఖర్చులు సాధారణ స్థాయిలో ఉంటాయి. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క 12వ స్థానం ఈ యొక్క 6వ స్థానం చంద్రుడు వారంతో వచ్చినా కూడా కొద్దిగా లాస్ట్లో 1వ రోజు మీకు ఇబ్బంది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ముఖ్య గమనిక మీకు 9వ స్థానంలో శుక్రుడు ప్రభావం వల్ల స్త్రీ మూలకంగా ధన నష్టం కలిగే అవకాశం ఉంది. ఇక్కడ 9వ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల స్త్రీ మూలకంగా ధన నష్టం ఉంటుంది. సో కాబట్టి ఆర్థిక లావాదేవీల్లో మరియు ఇతరులను గుడ్డిగా నమ్మే విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ విధంగా
ఈ యొక్క జాతకులకు గోచరిస్తుంది. సో వీళ్ళకు మనం ఇచ్చే సలహా వచ్చేసి ఈ లగ్న జాతకులకు ఈ వారం ఆర్థికంగా అద్భుతమైన ప్రయోజనం పొందొచ్చు. అనుకోని ధనలాభాలు వస్తాయి. అయితే పరిచయం లేని వ్యక్తుల విషయంలో, ముఖ్యంగా స్త్రీల విషయంలో కాస్త అప్రమత్తత వహించడం ద్వారా వారాన్ని సంతోషంగా ముగించొచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క లగ్న జాతకులకు గోచరిస్తుంది. సో మీకు గనక ఈ యొక్క శుక్రదశ అయిపోతే గనక పెద్ద ఎఫెక్ట్ అయితే ఏమి ఉండదు. శుక్రదశ కాకపోతే మాత్రం శుక్రునికి మీరు రెమెడీ చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందొచ్చు. సో ఈ విధంగా సింహ లగ్నానికి గోచరిస్తుంది. సో నెక్స్ట్ లగ్నం చూద్దాం. కన్యా లగ్న జాతకులకు ఈ వారం గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం. సో ఇక్కడ కన్యా లగ్న జాతకులు మాత్రమే, కన్యా రాశి జాతకులు కాదు. రాశి వేరు, లగ్నం వేరు. ఒకవేళ మీ లగ్నం తెలియనట్లయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం మాకు కింద కామెంట్ చేయండి. మీ యొక్క లగ్నం అనేది మేము చెప్తాము. ఆ లగ్నాన్ని బట్టి మీరు ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా అక్యురేట్గా రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఈ విధంగా మనము ఏ విధంగా ఉన్నాయో ఈ యొక్క కన్యా లగ్న జాతకులకు ఏ విధంగా ఉందో చూద్దాం. సో ఆరోగ్యం మరియు శారీరక స్థితి చూసుకున్నట్టయితే, సో ఇక ఈ లగ్నానికి చూసుకుంటే కనుక కన్యా లగ్నానికి బుధుడు లగ్నాధిపతి, అదేవిధంగా పంచమాధిపతి వచ్చేసి శని, నవమాధిపతి శుక్రుడు, అదేవిధంగా రాహు వీళ్ళు ఎమ్మడి వస్తాడు. ఆటోమేటిక్గా ఈ 4 గ్రహాలు ఈ లగ్నానికి శుభ ఫలితాలు ఇస్తారు. మిగతా 5 గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తారు. సో చూసుకున్నట్టయితే ఇక్కడ గురు కుజులు యాక్టివేట్ అయిపోయి గురుపాలిత లగ్నాలకు పెద్ద మేలు చేస్తున్నారు. కొద్దిగా ఈ యొక్క శనిపాలిత లగ్నాలకు కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు. ఓవరాల్గా చూస్తుంటే ఈ యొక్క లగ్నానికి ఆరోగ్యపరంగా, శారీరక స్థితి పరంగా చూసుకుంటే, లగ్నంపై చూసుకుంటే శరీర కుజుడు మరియు రవి 2 గ్రహ దృష్టిలు కూడా లగ్నం మీద పడడం వల్ల, శని దృష్టి కూడా ఉంది కాబట్టి శని యొక్క బలం మొత్తం కంబస్ట్ అయిపోయింది. సో దీనివల్ల శారీరకంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఒళ్ళు నొప్పులు, విపరీతమైన బద్ధకం ఆవించే అవకాశం ఉంది, కోపం పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ఎందుకంటే 1వ భావం మీద కుజుడు, అదేవిధంగా రవి, డాక్టర్ కారకత్వం వహించే రవి కూడా ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. కొద్దిగా ఇది చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అది కుటుంబము, ధనము మరియు ఖర్చులు, వీటి విషయాలు చూసుకున్న 2వ స్థానం మీద కూడా కుజ దృష్టి తన అష్టమ దృష్టితోని ఈ యొక్క వారం స్టార్టింగ్ లో చంద్రుడు కూడా ఇక్కడ ఉంటాడు. ఈ యొక్క దృష్టి కూడా చంద్రుడి మీద ఉంటుంది. ఓవరాల్ గా అష్టమం మీద కుజ దృష్టి ఉంది. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపించవచ్చు. ధన ప్రవాహం, క్యాష్ ఫ్లో అనేది నెమ్మదిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. సో ముఖ్యంగా మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ఉత్తమం. ఈ వారం అనేది కొంచెం కోపం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. 1, 2వ స్థానం మీ మాట వల్ల ఇతరులకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో వార ప్రారంభంలో 2వ భావం చంద్రుడు కూడా సంచారం ఉంది. దానికి తోడు గురు దృష్టి కూడా దానితో ఉంది. ఈ గురు దృష్టి 2వ భావం మీద, కుజుడు దృష్టి ఉన్నది, ఈ యొక్క చంద్రుడు ఉన్నాడు. 3 గ్రహ దృష్టుల వల్ల ఇంటి వ్యవహారాల్లో ఖచ్చితమైన ఆర్థికపరమైన ఒత్తిళ్లు మాత్రం గోచరిస్తున్నాయి. కుటుంబంలో అనిశ్చితి నెలకొంటుంది. సో ఈ కుటుంబపరమైన ఈ 2వ భావం మీద చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి గురు దశ, కుజ దశ, చంద్ర దశ 3 దశలు మీకు ఉన్నాయా, అయిపోయా చూసుకోవాలి. అదేవిధంగా 3వ భావం చూసుకుందాం. 11వ స్థానంలో, లాభస్థానంలో గ్రహ సంచారం లేదు. చూడండి ఇక్కడ 11వ స్థానంలో కానీ 5వ స్థానంలో గ్రహ సంచారం లేదు. దీనివల్ల లాభాలు సామాన్యంగా ఉంటాయి. 12వ స్థానంలో కేతు సంచారం ఉంది. ఇక్కడ చూసారు 12వ స్థానంలో. సో కేతువు 12వ స్థానంలో ఉండడం వల్ల దొంగ బాబాలు కానీ, దొంగ గురువులు కానీ మీకు మీ యొక్క దరి చేరే అవకాశం ఉంటుంది. అందువల్ల మీ ఖర్చులు కూడా దుర్వినియోగం అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దొంగ బాబాలు లేదా మోసాల చేతిలో మోసమే ప్రమాదం ఉంది. సో కాబట్టి పరిచయం లేని వ్యక్తులు విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు ఏం చెప్పినా కూడా నమ్మకూడదు ఇప్పుడున్న ఈ వారం మాత్రం. సో అదేవిధంగా ధైర్యము, గృహము మరియు బంధుమిత్రుల విషయంలో వారం మధ్యలో 3వ భావంలో చంద్రుడి సంచారం ఉంటుంది. సో ఈ వారం మధ్యలో అంటే 2.5 రోజులు మీకు 6వ తారీఖు నుంచి కనుక 8వ తారీఖు వరకు కూడా ఈ 3వ భావంలో చంద్రుడు ఉంటుంది. దీనివల్ల మీలో ధైర్యం కొంత తగ్గుతుంది. ఎటు తేల్చుకోలేని సందిగ్ధత, స్పష్టమైన నిర్ణయాలు తీసుకోకపోవడము, ఇలాంటి విషయాలల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వారం చివరిలో కూడా చంద్రుడు 4వ స్థానంలోకి వచ్చినప్పుడు, ఇక్కడ చూడండి చంద్రుడు 4వ స్థానంలోకి వస్తాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాడు. వారం చివరిలో అంటే ఒక రోజు ముందు కూడా 2.5 రోజులు ఇక్కడ ఉంటాడు. సో దీనివల్ల బంధుమిత్రులతో మనస్పర్ధలు రావచ్చు. ఎందుకంటే గృహంలో గురుదృష్టి ఉంది కదా, అలాంటి గురుదృష్టి 4వ స్థానం మీద ఉంది. సో గృహంలో ప్రశాంతత ఆల్రెడీ లోపించింది, మళ్ళీ తోడు చంద్రుడు వచ్చిండు. సో గృహ ప్రశాంతత కోల్పోతారు. ఈ విధంగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. విద్య మరియు ఆలోచన విధానం కూడా చూసుకుంది. ఇక్కడ పంచమభావంలో ఏ గ్రహం కూడా లేదు. మళ్ళీ చంద్రుడు వారం చివరిలో చంద్రుడి ప్రభావం వల్ల లాస్ట్ చివరగా విచక్షణ కోల్పోవడం కానీ, భవిష్యత్తు గురించి సరైన దూరదృష్టి లేకపోవడం లాంటి ఇబ్బందులు ఉంటాయి. విద్యార్థులకు ఈ వారం లాస్ట్లో చదువు అంతా కలిసి రాదు. మీరు చదువుకున్నది సరిగా గుర్తురాదు. సో జాగ్రత్తగా ఈ యొక్క లాస్ట్ వారాంతంలో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వృత్తి మరియు ఉద్యోగం మరియు
శత్రువులు. సో ఆరో భావం గురించి చూద్దాం. ఇక్కడ చూడండి, ఆరో భావంలో రాహు బుధుడు ఉన్నారు. మరి ఈ లగ్నానికి బుధుడు లగ్నాధిపతి, రాహువు చూసుకుంటే మీకు ఆరో స్థానంలో మీకు బ్రహ్మాండంగా యోగించే గ్రహం. కానీ ఇక్కడ చూసుకుంటే గురు దృష్టి, నవమ దృష్టి ఉంది. దీనివల్ల ఆరో భావంపై గురు దృష్టి వల్ల రోగ రుణ మరియు శత్రు బాధలు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆరోగ్య రీత్యా మీకు ఇబ్బంది ఉంది, లగ్నం మీద ఇబ్బంది ఉంది, రెండో స్థానం మీద ఇబ్బంది ఉంది. మీకు చూసుకుంటే ఈ విధంగా గురువు సంచారం మరి మొత్తం ఓవరాల్గా మీ ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో దశమ స్థానంలో గురువు ఉండడం వల్ల ఆల్రెడీ గత 10 నెలలుగా ఆల్రెడీ దశమ స్థానంలో గురువు ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే లాస్ట్ జూన్లోనే ఈ యొక్క గురువు ఇక్కడ ట్రాన్సిట్ అవుతుంది. దీనివల్ల గత 10 నెలలుగా వృత్తి మరియు ఉద్యోగరీత్యా మీరు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిళ్లు, ఇబ్బందులు ఈ వారం కూడా కొనసాగుతాయి. ఎందుకంటే ఆల్రెడీ మీకు అది ఎప్పటి నుంచో నడుస్తుంది కాబట్టి ఇది కొత్త సబ్జెక్ట్ ఏం కాదు, మనం చెప్తూ ఉన్నాం ఆల్రెడీ. ఈ గురువు ఇక్కడ ఉన్నంత కాలం అలాంటి వ్యవహారాల్లో ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. సో ఈ విధంగా గురుగ్రహ దశ అయిపోతే కనుక నో ప్రాబ్లం. గురుగ్రహ దశ కాకపోతే మాత్రం దీనికి రెమెడీ చేసుకోవాలి. సో వ్యక్తిగత జీవితం మరియు వ్యాపారం చూసుకుంటే కనుక సప్తమ స్థానంలో కుజుడి ప్రభావం వల్ల, ఈ యొక్క సప్తమ స్థానంలో 1 నుంచి 7 స్థానంలో కుజుడు మరియు రవి 2 గ్రహాల ప్రభావం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య చికాకులు ఉంటాయి. విందు వినోదాలలో ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వ్యాపార భాగస్వామ్యుల మధ్య మనస్పర్ధలు రావచ్చు. సో ఈ విధంగా ఇక్కడ సానుకూల అంశం ఒకటి ఉంది. అష్టమ స్థానంలో శుక్ర సంచారం ఉండడం వల్ల చూసారు ఇక్కడ ఈ యొక్క శుక్రుడు అష్టమ స్థానంలో ఎటువంటి పాపగ్రహ దృష్టి లేదు. సో దీనివల్ల దాంపత్య జీవితంలో ఎన్ని గొడవలు వచ్చినా సరే అవి పెద్దవి కాకుండా విడిపోకుండా శుక్రుడు రక్షిస్తాడు. సో ఈ విధంగా ఇక్కడ చికాకులు ఉన్నప్పటికీ శుక్రుడు కొద్దిగా దాన్ని కనపడకుండా కొద్దిగా సెట్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఇక చూసుకుంటే నవమ స్థానం. సో ఇక్కడ నవమ స్థానంలో ఏ గ్రహ దృష్టి లేదు, చంద్రుడు ఒకటే మనకు వారం మధ్యలో వస్తాడు. సో ఈ నవమ స్థానంలో ఏ గ్రహ దృష్టి లేదు కాబట్టి శుభకార్యాలు, సేవింగ్స్ విషయంలో ఫలితాలు సామాన్యంగా ఉంటాయి. సో ఈ విధంగా టోటల్ కన్యా లగ్న జాతకులకు మనమిచ్చే సలహా ఏంటంటే ఈ వారం కోపాన్ని వదిలిపెట్టి కుటుంబ సభ్యులతో ఓపికతో ఉండడం చాలా ముఖ్యం. ఆర్థిక లావాదేవీల్లో ముఖ్యంగా ఇతరులు నమ్మే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో జాగ్రత్త పడితే ఇబ్బందులు అధిగమించవచ్చు. సో ఈ విధంగా కన్యా లగ్న జాతకులకు ఈ విధంగా గోచరిస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా నా సలహాలు పాటించి ముందుకెళ్తారని ఆశిస్తూ నెక్స్ట్ లగ్నం. సో తులా లగ్న జాతకులకు ఈ వారం గ్రహ స్థితిగతులు మరియు చంద్రుని సంచారం ఆధారంగా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ గుర్తుంచుకోండి, తులా రాశి కాదు, తులా లగ్నం మాత్రమే. తులా లగ్న జాతకులు అంటే మీ యొక్క లగ్నం తెలియకపోతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం మాకు కామెంట్ చేస్తే కనుక మేము తిరిగి వాటి యొక్క లగ్నం ఏందని తెలుసుకొని మీకు తిరిగి కామెంట్ ఇస్తాము. ఆ యొక్క లగ్నాన్ని అనుసరించి మీరు ఫలితాలు చూడండి, చాలా అక్యురేట్గా పొందే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సో తులా లగ్న జాతకం మనం చూసుకుంటే కనుక ఈ లగ్నానికి అధిపతి శుక్రుడు, ఈ పంచమాధిపతి చూసుకుంటే శని, నవమాధిపతి చూసుకుంటే బుధుడు, ఇక రాహు కూడా వస్తాడు. స్పెషల్గా చెప్పాలంటే వీళ్ళు దశమాధిపతి చంద్రుడు అవుతున్నాడు. మన కేంద్ర స్థానాలు అవుతే శుభగ్రహం అయితే అని చెప్పుకున్నాం. సో 5 గ్రహాలు కూడా వీళ్ళకు శుభత్వం ఇస్తున్నాయి. సో ఈ 5 గ్రహాలను మంచి చేస్తే మిగతా 4 గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయి. కానీ ఇక్కడ చూసుకుంటే శని ఆల్రెడీ కంబస్ట్ అయ్యాడు, బుధుడు రాహు ఇద్దరు కూడా ముగిలారు, చంద్రుడు మరియు శుక్రుడు ఇద్దరే 2 గ్రహాలు వీళ్ళకు మంచి చేస్తున్నాయి. సో ఓవరాల్గా ఆరోగ్యం మరియు వ్యక్తిత్వం చూసుకుంటే కనుక వారం ప్రారంభంలోనే చంద్రుడు లగ్నాల నుంచే స్టార్ట్ అవుతుంది ఇక్కడ. సో లగ్నంలో సంచరించడం మరియు దానిపై గురుదృష్టి ఉండడం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ గురుదృష్టి ఎక్కువ లగ్నం మీద ఉంది, కుజ దృష్టి కూడా లగ్నం మీద ఉంది. అంటే చంద్రుడు లగ్నంలో సంచరించడం మరియు దానిపై గురుదృష్టి ఉండడం మరి కొంత బద్ధకం ఆవహించే అవకాశం ఉంది. అదేవిధంగా శారీరక సౌఖ్యం తక్కువగా ఉండడం కాక ఒళ్ళు నొప్పులు వంటి ఇబ్బందులు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా లగ్నంపై కుజ దృష్టి ఉండడం వల్ల వీళ్ళకి విపరీతమైన కోపం వచ్చే అవకాశం ఉంది. ఈ కోపాన్ని నియంత్రించుకునే శక్తి మీకు అలవర్చుకోవాలి. లేదంటే ఆ కోపం వల్ల మీ యొక్క ఆరోగ్యమే దెబ్బతినే అవకాశం ఉంటుంది, మీ యొక్క ఫ్యామిలీతో ఇబ్బందులు ఉంటాయి. సో ఈ యొక్క కోపాన్ని మీరు జాగ్రత్త పడి ముందుకెళ్తే ఈ యొక్క వ్యవహారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ చంద్రునికి శుభగ్రహం అయినప్పటికీ ఆ ఒక్కరోజు కూడా మీకు గురు దృష్టి ఉంది, కుజ దృష్టి ఉంది కాబట్టి ఈ చంద్ర ఫలితం అనేది 0 అయిపోయింది. సో ఇక్కడ లగ్నాలు ఒకరోజు ఉన్నప్పుడు తర్వాత వారాంతంలో ఇక్కడ 2వ స్థానానికి, 3వ స్థానానికి, 4వ స్థానానికి కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ చూసుకుంటే కుటుంబం మరియు ఆర్థిక పరిస్థితి చూసుకుంటే కనుక వారం మధ్యలో చంద్రుడు 2వ స్థానంలో ప్రవేశించినప్పుడు దీనివల్ల కుటుంబంలో మంచి సఖ్యత ఉంటుంది, ధనచలనం బాగుంటుంది, దాంపత్య జీవితం కూడా చాలా సుఖమయంగా సాగుతుంది. సో ఈ విధంగా చంద్రుడు వీళ్ళకు వారం మధ్యలో సో ఇబ్బంది పెట్టకుండా ముందుకెళ్తుంది. అదేవిధంగా చూసుకుంటే 11వ భావంలో కేతు ఉండడం వల్ల, ఇక్కడ చూసుకుని 11వ భావంలో కేతు ఉన్నాడు ఇక్కడ. సో ఈ కేతు ఉండడం వల్ల స్పెక్యులేషన్స్, జూదం, బెట్టింగ్ లాంటి వ్యవస్థలో మరియు షేర్ మార్కెట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అధిక రిస్క్ తీసుకోవడం వల్ల ఈ వారం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాల్లో రూపాయికి 10 రూపాయల వచ్చే వ్యవస్థలో మీరు ముందుకెళ్ళదు. అదేవిధంగా
ధైర్యము మరియు నిర్ణయాలు తీసుకుంటారు. చంద్రుడు 3వ భావంలో ప్రయాణించే సమయంలో ఇక్కడ చంద్రుడు ఎప్పుడైతే ఈ 2వ స్థానం ఉన్నప్పుడు మంచిగానే ఉంటాడు. ఈ చంద్రుడు 3వ స్థానం రాగానే ఏమైతుంది? గురు దృష్టి పొంది ఉంటాడు. గురు దృష్టి పొందడం వల్ల వీళ్ళకు ధైర్యం మరియు నిర్ణయాలు తీసుకునే విషయాల్లో కొంత స్పష్టత లోపించొచ్చు. ఆల్రెడీ గురు దృష్టి ఉంది. ఆల్రెడీ చంద్రుడు వచ్చినా రాకున్నా వీళ్ళకి ఇబ్బంది ఉంటుంది. సో వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నందున ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిదే. మీరు వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఆ నిర్ణయాలన్నీ కూడా గురు దృష్టి ఎప్పుడైతే గురువు అయితే వేరే రాశికి మూవ్ అవుతాడో అప్పుడు తీసుకోవడం మంచిది. ఈ లగ్నానికి గృహం మరియు వృత్తిపరంగా చూసుకుంటే కనుక 4వ భావంలో చంద్రుని సంచారం వల్ల ఇక్కడ చూసారా 4వ భావంలో ఇక్కడ ఏ గ్రహ దృష్టి లేదు. 4వ భావంలో చంద్రుడు మరి 10వ భావం చూస్తాడు. సో దీనివల్ల గృహ వాహన సౌఖ్యం లభిస్తుంది. వృత్తిరీత్యా కూడా బంధుమిత్రుల నుంచి మంచి సహకారం ఉంది. ఎప్పుడు ఈ యొక్క చంద్రుడు 4వ భావంగా వచ్చినప్పుడు మిగతా విషయాలు సామాన్యంగా ఉంటుంది. సో ఈ విధంగా 10వ భావం వృత్తిరీత్యా ఈ వారం సామాన్యంగా ఉంటుంది. అదేవిధంగా 4వ భావం గృహ సౌఖ్యం ఉంటుంది, బంధుమిత్రుల సపోర్ట్ ఉంటుంది. మళ్ళీ ఈ అన్ని ఏమి లేకున్నా కూడా ఈ చంద్రుడు లేకున్నా కూడా మిగతా విషయాలలో సామాన్యంగా వెళ్ళిపోతుంది. సో అదేవిధంగా విద్య మరియు ప్రేమ వ్యవహారాలు ఇక్కడ చూసిన పంచమ స్థానంలో రాహు బుధుడు ఉన్నప్పటికీ చూడండి ఇక్కడ రాహు ఇద్దరు ఉన్నారు. కానీ ఇక్కడ గురు దృష్టి పంచమం మీద ఉంది. సో వారిపై గురు దృష్టి ఉండడం వల్ల విద్యార్థులకు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. విచక్షణ జ్ఞానం మరియు దూరాలోచన లోపించే అవకాశం ఉంది, ప్రమాదం కూడా ఉంది. సో ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు ఉన్నవారు మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. సో పంచమానికి విచక్షణ జ్ఞానానికి సంబంధించిన భావం దెబ్బతింది కాబట్టి మీ యొక్క ఆలోచన మంచి ఏదో చెడు ఏదో మీరు నిర్ణయించుకోలేకపోవచ్చు. సో ఒక 4-5 ఆలోచన తీసుకున్నాక మీరు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. సో అదేవిధంగా శత్రువులు మరియు అప్పుల గురించి చూసుకున్న కనుక 6వ స్థానంలో కుజుడు ఉండడం వల్ల కుజుడు రవి ఇద్దరు కూడా సో ఇక్కడ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ అసలే ఉండొద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం మరియు శత్రువుల విషయంలో కూడా రుణాల విషయంలో కూడా వివాదాలు తలెత్తే అవకాశం ఉన్నాయి. ఇటు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి, ఇటు రుణాల విషయం జాగ్రత్త ఉండాలి, అప్పుల విషయం జాగ్రత్త ఉండాలి. అప్పులు ఇస్తే రావు, తీసుకుంటే విదిరాయి. సో ఇలాంటి విషయాల్లో జాగ్రత్త ఉండాలి. గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఆచితూచి అడిగేయాలి. సో ఈ విధంగా కుజుడు రవి ఇద్దరు కూడా 6వ స్థానాన్ని ఇబ్బంది పెడతారు. భాగస్వామ్యము మరియు దైవబలం చూసుకుంటే సప్తమంలో శుక్రుడు సంచారం వల్ల సప్తమం ఈ లగ్నానికి సప్తమంలో శుక్రుడు సంచారం వల్ల మంచి సపోర్ట్ ఉంటుంది భార్యాభర్తల మధ్య. అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా ఈ వారం బాగా కలిసి వస్తుంది. 9వ భావంలో గురువు ఉండడం వల్ల సో చూడండి నోట్ దిస్ పాయింట్ 9వ భావంలో గురువు ఉండడం వల్ల మీ యొక్క ఇంట్లో జరగాల్సిన శుభకార్యాలన్నీ కూడా చెడిపోవడం జరుగుతుంది. వాయిదా పడవచ్చు. మీరు ఏ శుభకార్యం వేసుకున్నా వాయిదా పడవచ్చు. సో దీనివల్ల దైవబలం కొంత తగ్గినట్లు అనిపిస్తుంది. మరియు తండ్రితో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క లగ్న జాతకులకు గ్రహాలు కూడా ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కనుక కుజదశ గురుదశ రవిదశ అయిపోతే కనుక మీకు అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క దశలు కాకపోతే కనుక మీరు మంచి పరిహారాలు పాటిస్తూ ముందుకెళ్తే ఈ యొక్క వ్యవస్థలో కూడా మీకు ఎఫెక్ట్ తగ్గి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. వీళ్ళకు మనమిచ్చే సలహాలు చూసుకుంటే కనుక ఈ వారం ముఖ్యంగా మీ యొక్క కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటూ శారీరక ఆరోగ్యం మీద దృష్టి పెడితే ఈ వారం ప్రశాంతంగా గడపవచ్చు. లేకపోతే ఆరోగ్యపర ఇబ్బంది ఉంటుంది, మీకు కోపంతో ఇబ్బంది ఉంటుంది. ఈ 2 విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ జాగ్రత్తలు పాటిస్తూ ముందుకెళ్తారని ఆశిస్తూ నెక్స్ట్ లగ్నం. సో వృశ్చిక లగ్న జాతకులకు ఈ వారం గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇక గమనించండి, వృశ్చిక లగ్నం మాత్రమే చెప్తున్నాం, వృశ్చిక రాశి కాదు. వృశ్చిక లగ్నం వేరు, వృశ్చిక రాశి వేరు. మీ యొక్క లగ్నం కనుక తెలియకపోతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం మాకు కామెంట్ చేస్తే మీ యొక్క లగ్నం ఏంటో మేము తిరిగి కామెంట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీ ఏదైతే లగ్నమో దాన్ని పట్టుకొని మీరు ఉంటే ఖచ్చితంగా అక్యురేట్గా రిజల్ట్స్ మీకు వస్తాయి. సో ఇక్కడ వివరంగా వీళ్ళ గురించి వృశ్చిక లగ్నం తెలుసుకుంటే కనుక లగ్నాధిపతి కుజుడు, పంచమాధిపతి గురుడు, నవమాధిపతి చంద్రుడు, దశమాధిపతి రవి, అలాగే కేతు వీళ్ళు శుభగ్రహాలు వస్తాయి. ఇవి ఒక శుభ ఫలితాలు ఇస్తాయి. సో ఓవరాల్గా వీళ్ళ గురించి తెలుసుకుంటే కనుక సో ఫస్ట్ మనం ఆరోగ్యము, శారీరక స్థితి మరియు ఖర్చుల గురించి చూస్తే కనుక వారం ప్రారంభంలో 12వ భావంలో తులారాశి నుంచి చంద్రుడు సంచారం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మకర రాశి వరకు ఈ వారం చంద్రుని యొక్క ఆధిపత్యం ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక చంద్రుని మీద గురు దృష్టి ఉండడం వల్ల ఇక్కడ గురు దృష్టి 12వ భావం మీద ఉండడం వల్ల చేసే ఖర్చులన్నీ కూడా సద్వినియోగం అవుతాయి. మీరు పెట్టే పెట్టుబడులు కానీ ఇన్వెస్ట్మెంట్లు కానీ భవిష్యత్తులో లాభాలు తెచ్చిపెడతాయి. సో ఇక్కడ మోక్ష సాధనకు కూడా మరియు ఆధ్యాత్మిక చింతనకు మరి ఇది అనుకూలమైన సమయం. ఎందుకంటే సరైన మార్గదర్శనం చేసే మంచి గురువులు కనుక దొరికితే మీకు ఇక్కడ మోక్ష సాధనకు మంచి ఫేవర్గా గురు దృష్టి ఉండడం వల్ల ఖచ్చితంగా మంచి మోక్ష సాధన చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వారం మధ్యలో లగ్నంలోకి చంద్రుడు ప్రవేశించడం వల్ల సప్తమ భావాన్ని వీక్షించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ చంద్రుడు రాగానే సప్తమ భావం లగ్న భావం రెండు కూడా చంద్రుని యొక్క ఆధిపత్యంలోకి వెళ్ళిపోయి శారీరక ఆరోగ్యం అత్యంత అనుకూలంగా ఉంటుంది.
అయితే ఇక్కడ 6వ స్థానంలో శుక్రుడు సంచారం కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 6వ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల ఆరోగ్యం పరంగా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఆరోగ్యపరంగా శుక్రుడు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. శుక్రమాదశ అయిపోతే గనక మీకు ఇబ్బంది ఏమి ఉండదు. శుక్రమాదశ కాకపోతే మాత్రం ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అదేవిధంగా కుటుంబం మరియు ఆర్థిక పరిస్థితి చూసుకుంటే గనక ఆ తర్వాత చంద్రుడు 2వ స్థానానికి రావడము, దానికి తోడు గురుదృష్టి ఉండడం. ఇక్కడ 2వ స్థానానికి వచ్చినప్పుడు వారం మధ్యలో గురుదృష్టి కూడా చంద్రుని మీద ఉండడం వల్ల కుటుంబంలో అద్భుతమైన సఖ్యత ఏర్పడుతుంది. ధన ప్రవాహం, క్యాష్ ఫ్లో అనేది చాలా బాగుంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఇచ్చిన అప్పులు తిరిగి రావడం విషయంలో మాత్రం కాస్త ఆలస్యం లేదా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు 6లో ఉండడం వల్ల ఇబ్బంది అనేది కొద్దిగా ఉంటది. ఎందుకంటే అప్పులు రిటర్న్ రాకపోవడం గానీ కొద్దిగా ఇబ్బంది అయితే జరుగుతుంది. అదేవిధంగా గృహము, వాహన సౌఖ్యం మరియు ధైర్యం సంబంధించి చూస్తే గనక 3వ భావానికి సంబంధించి మీ ధైర్యము మరియు మీ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 3వ స్థానం మీద 9వ స్థానం మీద ఎటువంటి గ్రహ దృష్టి గాని, ఎటువంటి పాపగ్రహ దృష్టి గాని, శుభగ్రహ దృష్టి గాని లేదు. సో, అన్నీ గూడా వారం సామాన్యంగా ఉంటుంది. అదేవిధంగా 4వ స్థానంపై గురు దృష్టి ఉండడం వల్ల, గురు యొక్క స్పెషల్ యాస్పెక్ట్ రాహు, బుధుని మీద 4లో ఉండడం వల్ల మంచి గృహ సౌఖ్యము, మంచి వాహన సౌఖ్యము లభిస్తుంది. అదేవిధంగా బంధుమిత్రుల నుంచి అద్భుతమైన సపోర్ట్ ఉంటుంది మీకు. అదేవిధంగా చూసుకుంటే మీకు గృహ నిర్మాణాలలో మంచి తొందరగా కంప్లీట్ అవ్వడము, లేకపోతే ఆగిపోయిన గృహ నిర్మాణాలు కూడా పూర్తవ్వడము, గృహ ప్రవేశాలకు మంచి అనుకూలమైన సమయాలు దొరకడం లాంటివి మంచిగుంది. అదేవిధంగా విద్య, రాజకీయాలు మరియు వృత్తి విషయాల్లో చూసుకుంటే గనక పంచమ భావంలో కుజుడు యొక్క సంచారం వల్ల ఇక పంచమ భావం ఇది కదా, లగ్నం నుంచి పంచమంలో కుజుడు ప్లస్ రవి ఇద్దరు కూడా స ట్రాన్సిట్ అనేది నడుస్తుంది. దీనివల్ల మంచి విచక్షణ జ్ఞానము, భవిష్యత్తుపై దూరదృష్టి పెరుగుతాయి. విద్యార్థులకు అన్ని రకాలుగా కలిసొచ్చే సమయం ఇది. ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఈ వారం అద్భుతంగా యోగిస్తుంది. ఎందుకంటే రవి రాజకీయానికి సంబంధించిన వ్యవహారీత్యా 5లో ఉండడం వల్ల రాజకీయ ఇష్టాలన్నీ నెరవేరడం జరుగుతుంది. అదేవిధంగా అష్టమంపై కుజ దృష్టి ఉంది ఇక్కడ. ఇక్కడ గురుడు అష్టమంలో ఉన్నాడు. గురుడు మీద కుజ దృష్టి ఉంది. దీనివల్ల పోలీస్ లేదా మిలిటరీ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. మంచి ఉన్నతి ఉంటుంది. పదోన్నతి లభించే అవకాశాలు కూడా ఉంటాయి. సో, దశమ స్థానం కూడా చూసుకుంటే కనుక కేతు ఉండడం వల్ల, ఇక్కడ దశమ స్థానంలో కేతు ఉండడం వల్ల వృత్తిరీత్యా ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగాల్లో పనిచేసే వారికి బాగా కలిసి వస్తుంది. వ్యక్తిగత జీవితం మరియు వ్యాపారం చూసుకున్నాక సప్తమ స్థాన ఫలితాల ఆధారంగా చూడాలి. సో, సప్తమ స్థానం చూసుకున్నాక ఈ లగ్నానికి సప్తమంలో ఏ గ్రహం కూడా లేదు, మన లగ్నాలు కూడా ఏ గ్రహం లేదు. సో, సాధారణంగా ఉండడం వల్ల వ్యాపారస్తులకు కానీ భార్యాభర్తల మధ్య కానీ ఈ వారం సామాన్యంగా గడుస్తూ ఉంటుంది. అయితే లగ్నంలో చంద్రుడి ప్రభావం మరియు అష్టమ స్థానంలో గురు సంచారం వల్ల భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి. ఎందుకంటే గురువు అష్టమంలో ఉన్నాడు, చంద్రుడు కూడా ఈ లగ్నంలో రావడం 7వ స్థానం చూడడం వల్ల 2.5 రోజులు ఖచ్చితంగా చంద్రుడు అక్కడే ఉంటాడు కాబట్టి దాంపత్య జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు మరియు అవన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. అదేవిధంగా మీకు ఏమైనా కోర్టు వ్యవహారాలు పెండింగ్లో ఉంటే కనుక ఆ తీర్పులన్నీ కూడా మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా మీకు లాభస్థానం కనుక చూసుకున్నట్టయితే 11వ భావంపై కుజ, శని మరియు రవిగ్రహ దృష్టి పడడం వల్ల ఎట్లాగో శని పాపగ్రహము కంబస్ట్ అయి ఉంది. రవి కుజ ప్రభావం వల్ల ఇక్కడ రవి కుజులు 11వ స్థానం ఉండడం వల్ల స్పెక్యులేషన్స్ అండ్ షేర్ మార్కెట్ వాళ్ళకు ఈ వారం మంచి లాభాలు వస్తాయి. అదేవిధంగా నవమ స్థానంపై ఎలాంటి గ్రహ దృష్టి లేనందున, ఇక్కడ నవమ దృష్టి 3వ స్థానం సంబంధించి ఎలాంటి గ్రహ దృష్టి లేనందున శుభకార్యాలు మరియు పొదుపు సేవింగ్స్ విషయంలో ఫలితాలు సామాన్యంగా ఉంటాయి. సో, ఈ విధంగా ఈ లగ్న జాతకులకు గోచరిస్తుంది. ఈ లగ్న జాతకులు మనం ఇచ్చే సజెషన్ ఏంటంటే వారం ఆర్థికంగా మరియు వృత్తిపరంగా అత్యంత అనుకూలమైనది కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకుంటూ పెట్టుబడుల విషయంలో ఉన్నతమైన సానుకూలతను సద్వినియోగం చేసుకోండి. సో, ఈ విధంగా మీకు మంచి పెట్టుబడులు, మంచి పెట్టుబడులు, అదేవిధంగా మోక్ష సాధనకు మంచి సమయం చెప్పుకోవచ్చు. ఇదే విధంగా వృశ్చిక లగ్నానికి మంచి జరగాలని కోరుకుంటూ నెక్స్ట్ లగ్నం చూద్దాం. ధనుర్లగ్న జాతకులకు ఈ వారం గ్రహస్థితి గతులు మరియు చంద్రుడి సంచారం ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతుందో ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ధనుర్లగ్నం అని చెప్పడం జరుగుతుంది. ధనుర్ రాశి వేరు, ధనుర్లగ్నం వేరు. ఒకవేళ మీకు లగ్నం తెలియనట్టయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మాకు టైంతో సహా కామెంట్ చేస్తే మీ యొక్క లగ్నం ఏందనేది మేము చెప్పి మీకు ఆ లగ్నాలు ఫాలో అయ్యేటట్టు చూస్తాము. అదేవిధంగా ఈ యొక్క లగ్నంలో జన్మించిన వారు ఆర్థిక పరిస్థితి మరియు లాభాలు ఈ వారం ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం. వారం ప్రారంభంలో చంద్రుడు 11వ స్థానంలో లాభస్థానంలో సంచరించడం వల్ల ఇక్కడ నుంచి ఈ యొక్క లగ్నం నుంచి 11వ స్థానంలో చంద్రుడు సంచరించడం వల్ల దానిపై గురుదృష్టి ఉండడం వల్ల మళ్ళీ గురుదృష్టి దాని మీద, ఎందుకంటే ఇక్కడ అష్టమాధిపతి కాబట్టి గురుదృష్టి దీని మీద ఉండడం వల్ల 11వ లాభస్థానం సంబంధించింది 11వ భావం కానీ లాభస్థానం అంటారు దీన్ని. సో, దీనిపై గురుదృష్టి ఉండడం వల్ల ఆర్థికంగా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ట్రేడ్ మార్కెట్ మరియు స్పెక్యులేషన్ రంగంలో ఉన్న వారికి ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది. 11వ భావంపై గురుదృష్టి ఉండడం వల్ల ఈ వారం మొత్తం కూడా లాభదాయకంగా కొనసాగుతుంది. ఎందుకంటే గురువు దాదాపు జూన్ 2025 నుంచి కూడా ఆయన అక్కడ దృష్టి పెట్టడం జరిగింది.
ఆ సంవత్సరం ఈ యొక్క మళ్ళీ వచ్చే జూన్ 1 వరకు కూడా ఇలాంటి లాభదాయకంగానే వీళ్ళకి నడుస్తూ ఉంటుంది. సో, ఓవరాల్‌గా ఆరోగ్యం మరియు మానసిక స్థితి చూసుకుంటే గనక వారం మధ్యలో చంద్రుడు 12వ స్థానంలో ప్రవేశిస్తాడు. 12వ స్థానం ఇక్కడి నుంచి. లగ్నానికి వ్యయ స్థానంలో దీనివల్ల అనవసరమైన ఖర్చులు పెరగొచ్చు. మరియు తద్వారా మానసిక ప్రశాంతత కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అయితే వారం మధ్యలో తర్వాతి 2 రోజులు చంద్రుడు లగ్నంలోకి రావడము, మరియు గురువు వీక్షించడం వల్ల పరిస్థితి పూర్తిగా మారుతుంది. మీలో మంచి ఆలోచనలు కలుగుతాయి. శారీరక అనుకూలత పెరిగి చేపట్టిన అన్ని కార్యాలు విజయం సాధిస్తారు. వారం మధ్యలో 6వ స్థానంపై చంద్రదృష్టి ఉండడం వల్ల చూడండి ఇక్కడ 6వ స్థానం ఇక్కడ ఈ చంద్రదృష్టి ఉండడం వల్ల చిన్నపాటి డిప్రెషన్ వచ్చే సూచనలు ఉన్నాయి. కాస్త ధైర్యంగా ఉండాలి. కుటుంబం మరియు వివాహం మరియు ప్రయాణాల విషయాలను చూసుకుంటే గనక వారాంతంలో చంద్రుడు 2వ స్థానంలో సంచరిస్తారు లాస్ట్ చివరిలో. ఈ సమయంలో ధన వ్యవహారాల్లో, కుటుంబ విషయాలు మరియు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ 2లో చంద్రుడు రావడం వల్ల అష్టమాన్ని కూడా వీక్షించడం జరుగుతుంది. అష్టమంలో ఉండడం వల్ల కొంత ప్రమాదాలు, అనుకోని సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. సో, అదేవిధంగా సప్తమ స్థానంలో గురువు ఉండడం వల్ల ఈ లగ్న జాతకులు వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం అద్భుతంగా ఉంది. అదేవిధంగా గత జూన్ నుంచి కూడా మళ్ళీ వచ్చి జూన్ వరకు కూడా వీళ్ళకి వివాహం అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో, అదేవిధంగా భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత పెరుగుతుంది ఇక్కడ. వ్యాపారస్తులకు కలిసొస్తుంది. అదేవిధంగా దశమ భావాన్ని కుజుడు మరియు రవి వీక్షించడం వల్ల ఇక్కడ వృత్తి మరియు ఉద్యోగం చూసుకుందాం. ఇక్కడ కుజుడు, శని ఇక్కడ చూసుకుంటే గనక ఈ లగ్నం 4వ స్థానంలో ఉండి దశమ భావం ప్రొఫెషన్ పరంగా చూసుకుంటే గనక ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారికి ఈ వారం అత్యంత అనుకూలమైన సమయం. పదోన్నతులు లేదా గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుజుడు, రవి ఇద్దరు కూడా మీకు అనుకూలంగా నడుస్తున్నారు. సో, వ్యాపారస్తులకు కూడా ఈ కాలం బాగా కలిసే వస్తుంది. ఎందుకంటే గురువు లగ్నాధిపతి సప్తమంలో ఉన్నాడు. సో, ఈ విధంగా వ్యాపారస్తులకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే విధంగా చూసుకుంటే ధైర్యము, కమ్యూనికేషన్ విషయంలో చూస్తే 3వ స్థానంపై గురు దృష్టి ఉండడం వల్ల 3వ స్థానము లగ్నం నుంచి 3వ స్థానము గురువు యొక్క నవమ దృష్టి ఉండడం వల్ల మంచి ధైర్యము, నిర్ణయాలు తీసుకునే విషయంలో స్పష్టత కనిపిస్తాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగంలో ఉండేవారికి ఇది చాలా అనుకూలమైన వారం. ఈ విధంగా గృహం మరియు విద్య కూడా చూసుకుంటే కనుక గృహం గురించి చూసేటప్పుడు 4వ స్థానం చూడాలి. 4వ స్థానంలో కుజుడు మరియు రవి సంచారం. అంటే కుజుడు రాగానే ఆగిపోయిన గృహాల నిర్మాణం మళ్ళీ ప్రారంభించడం కానీ, అదేవిధంగా గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము ఈ విధంగా మంచిగా మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా పంచమంలో శుక్రుడి ప్రభావం వల్ల ఇక్కడ చూసారా 5వ స్థానంలో శుక్రుడు పాపగ్రహం కదా. మనం ధనుర్లగ్నానికి శుక్రుడు పాపగ్రహం. సో, ఈ శుక్రుడి ప్రభావం వల్ల విచక్షణ జ్ఞానము మరియు దూర ఆలోచన లోపించే ప్రమాదం ఉంది. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి చాలా చాలా ఇబ్బందులు గోచరిస్తున్నాయి. సో, ఈ విధంగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆధ్యాత్మికత మరియు పొదుపు సంగతి చూస్తే మాత్రం 9వ భావం చూడాలి. సో, 9వ భావంలో ఎవరు ఉన్నారు? కేతువు ఉన్నాడు. సో, గురువు అని కేతువు మోక్షకారకులు కాబట్టి ఈ కేతువు ఉండడం వల్ల ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తీర్థయాత్ర చేయడం కానీ, శుభకార్యాలు పాల్గొనే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. పొదుపు విషయాలు కూడా చాలా శ్రద్ధ చూపుతారు. ఈ విధంగా పొదుపు చేసే అవకాశాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. సో, ఈ విధంగా ఈ లగ్న జాతకులకు మనమిచ్చే సలహా చూసుకుంటే కనుక ఈ వారం మధ్యలో అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్త వహిస్తూ లగ్నంలో చంద్రుడి బలాన్ని ఉపయోగించుకొని ముందుకు సాగితే అద్భుతమైన ఫలాలు పొందొచ్చు. ఎందుకంటే లగ్నంలో చంద్రుడు రావడం వల్ల, గురుదృష్టి ఉండడం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే ఆ వారం మధ్యలో వస్తుంది. సో, ఈ విధంగా ముందుకెళ్తారని ఆశిస్తూ నెక్స్ట్ లగ్నం చూద్దాం. సో, ఇక మకర లగ్న జాతకులకు ఈ వారం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మకర లగ్నము ఇక్కడ అంటున్నాం కాబట్టి మకర రాశితో సంబంధం లేదు. మకర లగ్నం అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం మాకు కామెంట్లు చేస్తే ఏ యొక్క లగ్నం మీద మేము తిరిగి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ మకర లగ్నానికి సంబంధించిన ప్రిడిక్షన్సే కాబట్టి మకర లగ్న జాతకులు మాత్రమే ఇది పాటించాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా చూసుకుంటే మకర లగ్నానికి చూసుకుంటే కనుక లగ్నాధిపతి శని, అదేవిధంగా పంచమాధిపతి వచ్చి శుక్రుడు, అదే నవమాధిపతి బుధుడు, అదేవిధంగా రాహు, ఈ 4 గ్రహాలు కూడా శుభ ఫలితాలు ఇస్తాయి. ఇక్కడ చూసుకుంటే శని, శుక్రుడు, బుధ, రాహు చూసుకుంటే ఇక్కడ శుక్రుడు ఒక్కడే యాక్టివేషన్లో ఉన్నాడు. మిగతా గ్రహాలన్నీ కూడా వీళ్ళకి పొజిషన్లో ఉన్నాయి. సో, ఈ విధంగా లగ్నాధిపతి అంటే ఆరోగ్యం మరియు శారీరక స్థితి చూసుకుంటే లగ్నాధిపతి శని అస్తమించడం వల్ల లగ్నంపై ఎలాంటి గ్రహ దృష్టి కూడా లేకపోవడం వల్ల, అంటే శుభగ్రహ దృష్టి లేదు, ఇటు పాపగ్రహ దృష్టి. ఈ వారం శారీరక ఇబ్బందులు, నీరసం గోచరిస్తుంది. 6వ స్థానంలో చూసుకున్నా కూడా గురువు ఉండడం వల్ల గత కొన్ని నెలలుగా మిమ్మల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యలు ఈ వారం కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూసారా ఈ లగ్నం నుంచి 6వ స్థానంలో గురువు ఉన్నారు. గురువు మీకు ఎన్నో అధిపతి? 12వ అధిపతి. అష్టమానికి అష్టమాధిపతి 3వ భావం కాబట్టి 3వ భావాధిపతి 12వ అధిపతి. గురుడు 6లో ఉండడం వల్ల ఆరోగ్యం పట్ల చాలా స్పెషల్ కేర్ తీసుకోవాలి.
అదేవిధంగా కుటుంబము మరియు వాక్కు మరియు ఆర్థిక పరిస్థితి కనుక చూసుకున్నట్టయితే రెండవ స్థానంపై గురు దృష్టి ఉన్నప్పటికీ ఇక్కడ చూసుకోండి, రెండవ స్థానం గురు దృష్టి ఇక్కడ ఇక్కడ చూసుకుంటే రెండవ స్థానం రాహు బుధుల మీద రెండవ స్థానం రాహు బుధులు ఉన్నా కూడా రెండవ స్థానం దృష్టి ఉండి ఈ రెండు గ్రహాలను కంట్రోల్ చేస్తూ క్యాష్లో ధన చలమణి విషయంలో ఇబ్బందులు రావచ్చు. మీకు వెనుక బ్యాంక్ బ్యాలెన్స్ ఉండొచ్చు కానీ టైంకి అవసరానికి మీ ఆ అమౌంట్ ఉపయోగపడకపోవచ్చు. సో ఈ విధంగా కుటుంబ సభ్యుల మధ్య కూడా సఖ్యత కొంత లోపించే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు మాట్లాడే మాట వాక్కు విషయంలో చాలా జాగ్రత్త వహించాలి, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సో ఈ విధంగా మీకు కొద్దిగా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మూడో స్థానంలో కుజుడు మరియు రవి ధైర్యం మరియు తోబుట్టుల సంగతి చూసుకుంటే కనుక మూడవ భావంలో కుజుడు మరియు రవి సంచారం వల్ల మీలో కొంత ధైర్యం లోపించవచ్చు. ఏ విషయంలోనైనా కూడా స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. మీ యొక్క తోబుట్టులో తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ వాళ్ళ ద్వారా చిన్నపాటి ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు అయితే ఉన్నాయి. అదేవిధంగా గృహము మరియు వాహన సౌఖ్యము మరియు ప్రాపర్టీ వ్యవహారాలు చూసుకునే కనుక 4వ స్థానంలో శుక్రుడు సంచారం. సో ఈ లగ్నానికి 4వ స్థానం శుక్రుడు సంచారం. ఈ శుక్రుడు ఈ యొక్క లగ్నానికి శుభగ్రహం. దీనివల్ల అద్భుతమైన గృహ సౌఖ్యం లభిస్తుంది. కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు మెండుగున్నాయి. ఎందుకంటే శుక్రుడు వెహికల్స్ కూడా శుక్రుడు కారకత్వం వహిస్తాడు. కొత్త వెహికల్స్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఈ యొక్క టైంలో తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా బంధుమిత్రుల నుంచి పూర్తి మద్దతు మీకు అందుతాయి. బంధుమిత్రుల సపోర్టు, తల్లిగారి సపోర్టు. సో ఈ విధంగా ఓవరాల్గా గృహ సౌఖ్యం అనేది మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఇక్కడ నవమ భావంపై కుజ మరియు రవి దృష్టి గ్రహాల దృష్టి పడడం వల్ల 3వ భావం నుంచి మన నవమ దృష్టి వీళ్ళకి కుజునికి శనికి ఉంది. కుజ దృష్టి మళ్ళీ 10వ భావం కూడా ఉంటుంది. సో స్పెషల్ ఆస్పెక్ట్ కాబట్టి కుజుడు యొక్క దృష్టి 10వ భావం మళ్ళీ 9వ భావం కూడా ఉంది. 9వ భావం సంబంధించిన వ్యవహారాల్లో భూమి లేదా ప్రాపర్టీ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. భూములు కొనుగోలు చేసేవారు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలి చేసుకోవాలి. భూ తగాదాలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇక్కడ మీకు కుజుడు భూమికి కారకుడు, నవమానం ఉండడం వల్ల భూమికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా కొద్ది ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. మీరు సరిగా చూసుకోవాలి. అదేవిధంగా విద్య, పిల్లలు చూసుకున్నట్టయితే వారం మధ్యలో 11వ స్థానం నుంచి చంద్రుడు పంచమ భావాన్ని చూడడం వల్ల వారం మధ్యలో 11వ భావం నుంచి ఇక్కడ వచ్చి పంచమాన్ని ఉండడం వల్ల కొద్దిగా విచక్షణ జ్ఞానం కోల్పోయే అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్ లేదా షేర్ మార్కెట్ రంగాలలో ఉన్నవారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. జాగ్రత్తగా ఉండాలి, లాసే అవకాశాలు ఉంటాయి. ఫలితాలు రావడం చాలా కష్టంగా ఉంటుంది. అదేవిధంగా మీకు రూపాయికి 10 రూపాయలు వచ్చే ఆలోచన ప్రభావంతో మీకు కొద్దిగా మానసిక ఇబ్బందులు అయితే గోచరిస్తున్నాయి. సో ఈ విధంగా ఇబ్బంది ఉంటుంది. అదేవిధంగా వృత్తి మరియు ఉద్యోగం విషయంలో దశమ భావంపై గురు దృష్టి ఉండడము, అలాగే వారం మొదటి చంద్రుడి సంచారం, కుజుడు యొక్క దృష్టి స్పెషల్ ఆస్పెక్ట్ కూడా దశమ మీద ఉండడం వల్ల ఉద్యోగాలలో మానసిక ఆందోళన, పని అంత ఒత్తిడి అంత గోచరిస్తుంది. సో ఈ ఒత్తిడి పని ఎక్కువగా ఉంటుంది. వారం మధ్యలో 11వ భావంలో చంద్రుడి సంచారం వల్ల అనుకోని విధంగా కొంత ఆర్థిక నష్టం కూడా వాటిల్లే అవకాశం ఉంది. సో అందుకే జాగ్రత్తగా ప్రొఫెషన్లో కానీ బిజినెస్ వ్యాపారంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వ్యక్తిగత జీవితం మరియు కోర్టు కేసుల సంగతి చూసుకుంటే కనుక వారం చివరిలో చంద్రుడు లగ్నంలోకి ప్రవేశించి సప్తమంలో ఉన్న గురు దృష్టి పొందడం వల్ల ఇక భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు, ఎందుకంటే ఇక్కడ చంద్రుడు ఇక్కడ లగ్నంలోకి ప్రవేశించి సప్తమ స్థానాన్ని చూడడం వల్ల కొంత ఇబ్బందులు అయితే ఎదురయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా వ్యాపారస్తుల మధ్య కూడా భేదాభిప్రాయాలు రావచ్చు. అష్టమ స్థానంలో కేతువు సంచారం, కేతువు ఆల్రెడీ ఉండడం వల్ల అనుకోని సంఘటనలు లేదా చిన్నపాటి ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే కేతు అక్కడ ఉన్నంతసేపు కూడా మీకు ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా కోర్టు వ్యవహారాలు కూడా మీకు తీర్పులు కూడా మంచిగా అనుకోని విధంగా వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఖర్చులు మరియు ఇతర జాగ్రత్తలు చూసుకున్నట్టయితే వారం చివరిలో చంద్రుడు 12వ స్థానంలోకి వచ్చినప్పుడు అంటే వారం ఈ లగ్నం కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు వారం మధ్యలో మీ యొక్క అనవసర ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ముఖ్యంగా దొంగ బాబలు లేదా నకిలీ వ్యక్తుల చేతిలో మోసపోయే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి పరిచయం లేని వారిని గుడ్డిగా నమ్మకండి. ఈ మకర లగ్న జాతకులకు నేనిచ్చే సలహా ఏంటంటే ఈ వారం ఆర్థిక వ్యవహారాల్లో ప్రాపర్టీ కొనుగోలులో ఆచితూచి అడుగు వేయాలని చెప్పి అనవసరపు వాదనకు దూరంగా ఉండాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ యొక్క వీడియో ద్వారా ఈ వారాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటూ నెక్స్ట్ లగ్నం చూద్దాం. కుంభ లగ్న జాతకులకు ఈ వార ఫలం ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 11 వరకు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ కుంభ లగ్నం అని చెప్పాను, కుంభ రాశి కాదు, కుంభ లగ్నం మాత్రమే. మీ యొక్క లగ్నం తెలియకపోతే మాకు ఈ వీడియో కింద మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం కామెంట్ చేస్తే ఆ యొక్క కామెంట్కి మీ యొక్క లగ్నం ఏందనేది మేము చెప్పడం జరుగుతుందో. ఈ విధంగా కుంభ లగ్నానికి ఏ విధంగా ఉందో చూసుకుంటే కనుక ఆరోగ్యం మరియు శారీరక స్థితి చూసుకుంటే కనుక కుంభ లగ్న జాతకులకు లగ్నంపై గురు దృష్టి ఉన్నప్పటికీ చూసారు ఇక్కడ లగ్నంపై గురు దృష్టి, లగ్నంపై రాహు బుధులు ఉన్నారు, లగ్నంలో గురు దృష్టి కూడా వాళ్ళ మీద ఉంది. అదే విధంగా లగ్నాధిపతి హస్తగతం అంటే అస్తమించడం చెందడం వల్ల ఈ వారము శరీర సౌఖ్యము
మొత్తం టోటల్ ఓవరాల్‌గా దూరమే అవకాశం ఉంది. ఎందుకంటే గురు దృష్టి ఉంది, శని కంబస్ట్ ఉంది. సో, ఇవి శారీరకంగా బలహీనంగా అనిపించొచ్చు. మరి మీరు చేసే శుభకార్యాలలో గూడా తగినంత బలం లేదా ఉత్సాహం లోపించొచ్చు. సో, శుభకార్యాలు మీకు ఈ యొక్క లగ్నాధిపతి అస్తమించడం వల్ల మీకు శుభకార్యాలనేది లేవనే చెప్పొచ్చు. సో, ముఖ్యంగా వారం చివరలో ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగుండాలె. ఎందుకంటే ఇక్కడ వారం చివరలో చూస్తున్నారు కదా! వారం చివరలో ఇక్కడ 6వ స్థానానికి సంబంధించి చంద్రుడు ఇక్కడ 12వ స్థానంలోకొచ్చి 6వ స్థానాన్ని చూస్తాడు. సో, దానివల్ల ఇబ్బంది లేకుండా మీరు ముందే ప్రిపేర్ అయ్యి ఉండాలి. అదేవిధంగా కుటుంబము, వాక్కు మరియు ఆర్థిక పరిస్థితి చూసుకుంటే గనక ధనస్థానమైన రెండవ ఇంట్లో కుజగ్రహము మరియు రవి గ్రహాల గోచారం. ఈ 2 గ్రహాల వల్ల ఇక్కడ చూసారా రెండవ స్థానంలో కుజ, శని, రవి. ఈ శని కంబస్టర్ కుజ, రవిలు ఉన్నారు కాబట్టి మీ మాట తీరులో కరుకుదనం పెరగొచ్చు. కటువుగా మాట్లాడొచ్చు. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపించడము, అనవసర గొడవలు రావడము, ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సో, శత్రువుల వల్ల కూడా అనుకోని సమస్యలు లేదా ఊహించని సంఘటనలు కూడా మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయొచ్చు. మీ సేవింగ్స్ గాని ఆశించిన స్థాయిలో ఉండకపోగా అవి నీరుగారిపోయే ప్రమాదం ఉంది. ఎందుకు? నవమ స్థానంలో గురు దృష్టి ఇక్కడ మీరు చూసుకున్న నవమ స్థానానికి చంద్రుడు ఇక్కడ ట్రాన్సిట్ మళ్ళీ అదేవిధంగా గురువు దృష్టి ఉండడం వల్ల ఈ యొక్క సేవింగ్స్ నీరుగారిపోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా ధైర్యము మరియు తోబుట్టుల విషయంలో చూసుకున్నాక మూడవ భావంలో శుక్రుడు సంచారం వల్ల మీకు కొంత ఊరటనిస్తుంది శుక్రుడు సంచారం. ఎందుకంటే దీనివల్ల మీలో ధైర్యం పెరుగుతుంది మరియు ఏ విషయంలోనైనా సరే స్పష్టమైన నిర్ణయం తీసుకునే వైఖరి, అదేవిధంగా తోబుట్టులు చెల్లెలు తమ్ముల ద్వారా మంచి ఒక సపోర్ట్, మంచి మద్దతు మీకు లభిస్తుంది. అదేవిధంగా గృహము మరియు విద్య గురించి చూస్తే కనుక వారం మధ్యలో చంద్రుడు వృశ్చిక రాశిలో ప్రయాణిస్తూ 4వ భావాన్ని వీక్షించడం వల్ల చూసారా వృశ్చిక రాశిలో 10వ భావంలో ట్రాన్సిట్ చేస్తూ 4వ భావాన్ని వీక్షించడం వల్ల ఇంట్లో ఒక రకమైన ప్రశాంతత లోపిస్తుంది. అనవసరమైన ఆలోచనలతో మనస్సు చంచలంగా మారిపోతుంది. సో, ఈ విధంగా ఇబ్బంది ఉంటుంది. అదేవిధంగా పంచమ భావంలో గురు సంచారం మరియు దానిపై కుజ దృష్టి. చూసారా? గురువు పంచమంలో ఉండి కుజుని యొక్క దృష్టి పొందడం వల్ల పంచమ భావం పూర్తిగా ఇబ్బంది పడిపోయింది. దీనివల్ల విద్యార్థులకు చదువులో ఆటంకాలు ఎదురవుతాయి. విచక్షణ జ్ఞానం కోల్పోయే అవకాశం ఉంటుంది. వీళ్ళకు చదువుకున్నది గుర్తుకు రాకపోవడము. అదేవిధంగా ప్రేమికుల మధ్య మనస్పర్ధలు రావడం వల్ల మానసిక వేదన కలగొచ్చు. వైవాహిక జీవితం మరియు వ్యాపారంలో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈ వారం మీ యొక్క జీవిత భాగస్వామి భార్య లేదా భర్త ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య సఖ్యత తగ్గి చిన్నపాటి కలహాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. వ్యాపారస్తుల మధ్య కూడా ఈ వారం అంత అనుకూలంగా లేదు. లావాదేవీల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే సప్తమ స్థానం చూసుకుంటే కనుక కేతువు అక్కడ పొజిటెడ్ అయి ఉన్నారు. కేతువు వల్ల కొద్ది ఇబ్బందులు ఎదురవుతాయి. అదేవిధంగా వృత్తి మరియు ప్రభుత్వ వ్యవహారాలు చూసుకుంటే కనుక అష్టమ స్థానాన్ని కుజ మరియు రవి గ్రహాలు వీక్షించడం వల్ల ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కుజ, రవి రెండు కూడా అష్టమ స్థానాన్ని వీక్షించడం జరుగుతుంది. ప్రభుత్వ అధికారులతో వితండవాదాలు వారితో వాదన దిగడం వల్ల కొద్ది ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. వారం ప్రారంభంలో 9వ భావంలో చంద్ర సంచారం వల్ల శుభకార్య ప్రయత్నాలు కూడా ఫలించవు. చంద్రుడు మీరు ఇక్కడ చూసారు కదా, గురు దృష్టి ఆల్రెడీ ఉంది. అదేవిధంగా చంద్రుడు ఇక్కడ ఉన్నాడు. సో, శుభకార్యాలు అనేది అన్నీ కూడా మీకు ఫలించవు, పెండింగ్ పడిపోతుంటాయి. అదేవిధంగా వారం మధ్యలో కూడా వృత్తిరీత్యా విపరీతమైన మానసిక ఒత్తిడి ఎదురవుతుంది. ఎందుకు? చంద్రుడు 10వ స్థానంలోకి వస్తాడు. 10వ స్థానంలో వచ్చి 4వ స్థానంలో కూర్చోడు. కేంద్ర స్థానాలు మొత్తం దెబ్బతింటాయి. దానివల్ల మానసిక ఒత్తిడి ఎదురవుతుంది. అదేవిధంగా లాభాలు మరియు ఖర్చులు చూసుకున్న కనుక వారం మధ్యలో 11వ భావంలో చంద్రుడి సంచారంపై గురుదృష్టి ఉన్నందున స్పెక్యులేషన్ మరియు ట్రేడ్ మార్కెట్లో ఇలాంటి వ్యవహారాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినప్పుడు శ్రేయస్కరం కాదు. చాలా ఇబ్బంది ఉంటుంది. చూడండి ఇక్కడ 11వ స్థానంలో చంద్రుడు వస్తాడు. గురుదృష్టి కూడా ఉంటుంది. సో, దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. సో, జాగ్రత్తగా ఉండాలి. వారం చివరిలో చంద్రుడు 12వ స్థానంలోకి రావడం వల్ల ఇక్కడ 12వ స్థానం రావడం వల్ల 6వ స్థానం చూస్తాడు, 12వ స్థానం చూస్తాడు. 12వ స్థాన ఫలితాలు 6వ స్థాన ఫలితాలు ఇస్తాడు. దీనివల్ల అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. ఇది మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీసే అవకాశం ఉంది. సో, జాగ్రత్తగా మీ మనసు కంట్రోల్‌గా ఉంచుకోవాలి. అదేవిధంగా ఈ జాతకులకు మనమిచ్చే సలహా అయితే తమ వాక్కును నియంత్రించుకోవడం మరియు ఆర్థిక విషయాలలో ఆచితూచి ఖచ్చితంగా అడుగు వేయాలి. చాలా ముఖ్యం. భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండాలి. సో, ఈ యొక్క సలహాలను సూచిస్తూ ఈ వారాన్ని ప్రశాంతంగా గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ నెక్స్ట్ లగ్నం. సో, మీన లగ్న జాతకులకు వార ఫలాలు ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 11 వరకు ఎలా ఉంటుందో అలా గ్రహస్థితులు అనుసరించి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మీన లగ్న వారు మాత్రమే ఇది వాళ్ళకి అక్యురేట్‌గా వస్తుంది. మీన రాశి వేరు. మీ యొక్క లగ్నం తెలియకపోతే మాత్రము మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం గనక మా యొక్క కామెంట్‌లో మీరు పెట్టినట్టయితే మీకు డైరెక్ట్ మీ యొక్క లగ్నము చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మీన లగ్న జాతకులకు ఈ వారం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో, ఆరోగ్యం మరియు శారీరక స్థితి చూసుకుంటే గనక ఈ లగ్నానికి లగ్నాధిపతి గురుడు, అదేవిధంగా పంచమాధిపతి చంద్రుడు,
సో ఇక్కడ చూసుకుంటే కుజుడు నవమాధిపతి, సో కేతువు ఈ 4 గ్రహాలు గనక చూసుకుంటే మంచి ఫలితాలు ఇస్తాయి. సో ఇక్కడ చూసుకుంటే లగ్నంలో కుజుడు మరియు రవి సంచారం వల్ల ఇక్కడ ఈ లగ్నానికి రవి షష్టాధిపతి, 6వ స్థానాధిపతి, కాకపోతే కుజుడు బలంగా ఉండడం వల్ల ఇక్కడ ఈ వారం మీ ఆరోగ్యం మరియు శారీరక స్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. శరీరంలో వేడి పెరగడం వల్ల చిన్నపాటి ఇబ్బందులు అవ్వచ్చు, ఎందుకంటే రవి ప్రభావం వల్ల. కానీ కుజుడు పూర్తి మద్దతు ఉండడం వల్ల మీ యొక్క ఉత్సాహం చురుకుగా ఉంటారు. కుటుంబము, వాక్కు మరియు ఆర్థిక పరిస్థితి చూసుకున్నా కూడా రెండవ స్థానంలో శుక్రుడి ప్రభావం వల్ల, రెండవ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల కొద్దిగా మీ మాటల తీరు కారణంగా ఇతరులతో చిన్నపాటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం ఉంటుంది. అదేవిధంగా అవసరానికి చేతికి డబ్బు అందకపోవడం వల్ల కూడా కాస్త ఒత్తిడికి గురవుతారు. అదేవిధంగా కుటుంబంలో కూడా చిన్నపాటి చికాకులు కూడా గోచరిస్తున్నాయి. సో ఇవి శుక్రుని యొక్క ప్రభావం వల్ల. శుక్రదశ అయిపోతే కనుక ఈ ప్రభావాలు తక్కువగా ఉంటాయి. శుక్రదశ కాకపోతే ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా జాతకంలో శుక్రుని యొక్క బలం కూడా మీరు చూడాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ధైర్యము మరియు కమ్యూనికేషన్ చూసినట్లయితే వారం మధ్యలో 3వ భావంపై చంద్ర దృష్టి పడడం వల్ల మీలో అద్భుతమైన ధైర్యం కలుగుతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో మంచి స్పష్టత, నిర్దిష్టత ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చంద్రునికి పంచమాధిపతి, తను ఇక్కడ నవమంలోకి రావగానే 3వ స్థానం చూస్తారు కాబట్టి ఇవన్నీ రిజల్ట్స్ వస్తాయి. అదేవిధంగా గృహము, వాహన సౌఖ్యము మరియు విద్యా పరిస్థితి చూస్తే కనుక 4వ స్థానంలో గురువు ఉండడం వల్ల గృహ నిర్మాణాలు చేపట్టే వారికి, కొత్త వాహనాలు కొనుగోలు చేయాలనుకున్న వారికి ఇది అత్యంత అద్భుతమైన సమయం అని చెప్పుకోవచ్చు. జూన్ 2025 నుంచి జూన్ 2026 వరకు గృహ నిర్మాణాలు కంప్లీట్ చేస్తారు. వాహనాలు కొనుక్కుంటారు. గురువు అన్నిటికీ మీకు మంచి ఒక సపోర్ట్ ఇస్తుండు. గృహంలో ప్రశాంతత, గృహశాంతి వర్ధిల్లుతుంది. అదేవిధంగా చూసుకుంటే పంచమ భావంలో చంద్రుని బలం వల్ల మీలో విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. విద్యార్థులు కూడా ఈ వారం ఫలితాలు సామాన్యంగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ పంచమ భావానికి ఏ గ్రహ దృష్టి లేదు. కానీ ఇక్కడ చంద్రుడు కనుక ఎప్పుడైతే ఇక్కడికి వస్తాడో పంచమం చూస్తారు కాబట్టి వారాంతంలో కొద్దిగా మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత వారం మొత్తం కూడా సామాన్యంగా ఉంటుంది. అదేవిధంగా రోగ, రుణ, శత్రు బాధలు చూసుకున్నట్టయితే 6వ స్థానంలో కేతు సంచారం. ఇక్కడ ఈ లగ్నానికి 6వ స్థానంలో కేతు సంచారం. సో ఇది సానుకూల అంశం. 6వ స్థానంలో కేతు సంచారం అనేది మంచి సానుకూల అంశం. దీనివల్ల రోగ, రుణ, శత్రు బాధల నుంచి మీకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా రక్షణ లభిస్తుంది. సో మీకు కేతు యోగకారకుడు కాబట్టి. అదేవిధంగా వ్యక్తిగత జీవితం మరియు వ్యాపారం చూసుకుంటే 7వ స్థానంపై కుజ దృష్టి ఉండడం వల్ల భార్య భర్తల మధ్య అద్భుతమైన సఖ్యత, ఒకరినొకరు సపోర్ట్ చేసుకునే తత్వము పెరుగుతాయి. కుటుంబంతో కలిసి విందులు, వినోదాలు కూడా సంతోషంగా పాల్గొంటారు. ఎందుకంటే ఇక్కడ కుజుడు లగ్నంలో ఉండడం, సప్తమంలో ఉండడం వల్ల ఖచ్చితంగా విందు వినోదాలలో చాలా దొరికే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో మంచి సంతోషం ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. మంచి ఆశాజనకంగా ఉంటుంది. సో రాజకీయాలు, అదృష్టం మరియు వృత్తి విషయాలను చూస్తే కనుక 8వ స్థానంపై గురు దృష్టి వల్ల రాజకీయ మరియు ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి ప్రజల్లో అద్భుతమైన ఆదరణ ఉంటుంది. వారం ప్రారంభంలోనే 8మంలో చంద్రుని సంచారం వల్ల మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచన విజయాలు సాధిస్తారు. వారం మధ్యలో నవభావంలో భాగ్యస్థానంలో చంద్రుడు రాగా వల్ల కూడా దైవబలం పెరుగుతుంది. శుభకార్యాలు కూడా ఇంట్లో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో దీనివల్ల మీరు చూసుకున్నట్టయితే శుభకార్య స్థానం కూడా చంద్రుని వల్ల యాక్టివేట్ అయిపోయి మీకు శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. గురుదృష్టి మీకు అష్టం మీద ఉంది కాబట్టి, దశమ మీద ఉంది కాబట్టి రాజకీయ నాయకులకు చాలా యోగిస్తుందని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా 10వ స్థానంపై గురుదృష్టి ఉండడం వల్ల మీ వృత్తి మరియు ఉద్యోగాలలో మంచి పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదిస్తారు ఈ గురు గోచారంలో. అదేవిధంగా లాభాలు మరియు ఖర్చుల విషయంలో లాభస్థానం అయినటువంటి 11వ భావంలో ఫలితాలు ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ఎందుకంటే 5, 11 మనకు గ్రహ దృష్టి లేవు కాబట్టి మీకు ఫలితాలు సామాన్యంగా ఉంటాయి. అదేవిధంగా 12వ స్థానంపై గురు దృష్టి ఉండడం వల్ల మీ ఖర్చులు అన్నీ కూడా సద్వినియోగం అవుతాయి. మీకు చూసుకుంటే కనుక లగ్నాధిపతి 4లో ఉండి 12వ భావాన్ని వీక్షణ చేయడం వల్ల ఈ యొక్క రాహు బుధులను కంట్రోల్ చేసుకుంటా మంచి ఫలితాలు ఇస్తుంది. ఇవన్నీ కూడా మీకు ఖర్చులన్నీ కూడా సద్వినియోగం అవుతాయి. అదేవిధంగా వృధా కావు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారికి సరైన మార్గదర్శనం చేసే సద్గురువు దొరికితే గనక మంచి మోక్ష సాధనకు మంచి అవకాశం ఉంది. మోక్ష సాధనకి ఇది మంచి అనుకూల సమయం కూడా చెప్పుకోవచ్చు. సో మోక్ష సాధన చేసే వాళ్ళకు, మంచి సత్కర్మలు చేసే వాళ్ళకు ఇది మంచి కాలము. గురువు మంచి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి గురు గోచరం మంచి వర్కౌట్ అవుతుంది కాబట్టి చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ లగ్న జాతకులకు మనమిచ్చే సలహా వచ్చేసి ఈ వారం ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా అద్భుతంగా యోగిస్తుంది. వాక్స్థానంలో ఉన్న శుక్రుడు వల్ల మాటను అదుపులో ఉంచుకోండి. ముందుకు సాగితే సత్ఫలితాలు ఖాయం. లేదంటే శుక్రుడి వల్ల మీ మాటతో ఇబ్బందులు ఖాయం. సో ఈ విధంగా మీనలగ్న గోచార పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి మీరు అంతా మంచి జరగాలని చెప్పి ముందుకెళ్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు.